అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఆటోమేషన్ ఇన్ తెలుగు సెషన్స్కి స్వాగతం. ఈ సెషన్లో మనం HTML బేసిక్స్ అనే టాపిక్ని కంటిన్యూ చేయబోతున్నామండి. ఇంతకుముందు సెషన్లో మీకు HTML అంటే ఏంటి, అసలు మనం HTML బేసిక్స్ సెలీనియం కోసం ఎందుకు నేర్చుకోవాలి, ఈ HTML తోటి మనం వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత రకరకాల ఎలిమెంట్స్ని మనం HTML పేజ్ మీద HTML ద్వారా ఎలా రాసి క్రియేట్ చేసుకోవాలనేది మీకు చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రాక్టికల్గా. అయితే మొత్తం నేను లాస్ట్ సెషన్లోనే కవర్ చేయలేదండి. ఈ సెషన్లో మనం కంటిన్యూ చేయబోతున్నాము ఈ HTML బేసిక్స్ని. ఈ సెషన్లో మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సరే అండి. అయితే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు మనం ఆల్రెడీ ఇంతకు ముందు సెషన్లో నేను కవర్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి ఇంతకు ముందు సెషన్లో చూడండి. ఓకే, సో మీకు ఐడియా ఉంటుంది. అయితే ఈ సెషన్లో ఏంటంటే HTML వెబ్ ఎలిమెంట్ అంటే ఏంటి చూద్దాం. ఈ పాటికి మీకు ఐడియా వచ్చేసి ఉండాలంటే HTML వెబ్ ఎలిమెంట్ అంటే మనం రకరకాల HTML ఎలిమెంట్స్ క్రియేట్ చేసాం. అది ఇమేజ్ ఎలిమెంట్ కావచ్చు, తర్వాత పారాగ్రాఫ్ కావచ్చు, పేజ్ హెడింగ్ కావచ్చు, టైటిల్ కావచ్చు. ఆ, చాలా ఎలిమెంట్స్ ని మనం క్రియేట్ చేస్తాము. తర్వాత లింక్స్ కావచ్చు, బోల్డ్, ఐటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ ఆఫ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తాము ఇప్పటివరకు. అయితే ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుందండి. HTML ఎలిమెంట్ అంటే ఏం లేదు, ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది, దాని తర్వాత మధ్యలో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఓకే, ఎలిమెంట్ టెక్స్ట్ అంటాం వీటిని. ఓకే, కంటెంట్ అని రాస్తాను కానీ ఇక్కడ ఎలిమెంట్ టెక్స్ట్ అండి ఇది. ఓకే, అట్లనే మనకి స్టార్టింగ్ ట్యాగ్ లో అట్రిబ్యూట్స్ ఉంటాయి. చూసారు కదా, ఇప్పటివరకు మనం ఒక హైపర్ లింక్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ కోసము మీకు ఆల్రెడీ కవర్ చేశాను కదా, ఇక్కడ హైపర్ లింక్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాం. ఇదే ఇక్కడ పెట్టేస్తాను, ఎగ్జాంపుల్ అని చెప్పేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ అని పెడతాను. చూడండి, ఇదేమో స్టార్టింగ్ ట్యాగ్ అండి, ట్యాగ్ నేమ్. ఓకే, ఇది ఎండింగ్ ట్యాగ్, స్లాష్ ట్యాగ్ నేమ్ అంటే ఎండింగ్ ట్యాగ్. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, మధ్యలో ఎలిమెంట్ టెక్స్ట్, దాని తర్వాత స్టార్టింగ్ ట్యాగ్ లో అట్రిబ్యూట్స్, ఇవన్నీ కలిపి HTML ఎలిమెంట్ అవుతుందండి. ఓకే, సింటాక్స్ ఎలా ఉంది చూడండి. స్టార్ట్ ట్యాగ్, ఓకే, తర్వాత ఎండ్ ట్యాగ్, తర్వాత ఎలిమెంట్ టెక్స్ట్, దాని తర్వాత ఇక్కడ అట్రిబ్యూట్స్, అట్రిబ్యూట్స్ విత్ వాల్యూస్. ఓకే, వస్తాయి. సో ఇంతే అండి, ఇదే HTML ఎలిమెంట్ అంటే, వెబ్ ఎలిమెంట్ అంటే. అయితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని కంపల్సరీ HTML ఎలిమెంట్లో ఉండాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు మనకు ఒకటే ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఎండింగ్ ట్యాగ్ ఉండదు. మీరు చూసారు కదా, ఇప్పుడు HR, BR ఇవన్నీ చూసినప్పుడు ఇమేజ్ ట్యాగ్ కావచ్చు, ఇందులో ఎండింగ్ ట్యాగ్ అనేది లేదండి. ఓకే, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇలానే ఉండాలి HTML ఎలిమెంట్ అంటూ ఏం లేదు. ఐడియల్గా ఇలా ఉండాలండి, మొత్తం అయితే ఇలా ఉండాలి. అయితే కొన్ని ఎలిమెంట్స్ అలా ఉండవు. ఓకే, సో మీరు మీకు అనుగుణంగా మీరు మార్చుకోవాలి ఈ సింటాక్స్ని. ఒక పరిపూర్ణంగా ఒక ఎలిమెంట్ ఉందంటే ఇలా ఉండొచ్చేమో, ఓకే అన్నట్టు ఇది అంతే తప్ప ఇలానే ఉండాలి ఎలిమెంట్ ఖచ్చితంగా అన్నట్టు ఏం లేదు. మనకి స్టార్టింగ్ ట్యాగు, ఎండింగ్ ట్యాగు, ఎలిమెంట్ టెక్స్ట్, అట్రిబ్యూట్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఏముందండి, ఇక్కడ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ ఉంది. హైపర్ లింక్ వాడే ట్యాగ్ వచ్చేసి మీకు చూపించాను కదా ఇంతకు ముందు సెషన్లో, యాంకర్ ట్యాగ్ ఉంది. ఎండింగ్ ట్యాగ్ ఏముంది, అదే యాంకర్ ట్యాగ్ స్లాష్ అని ఉంది. అయితే ఇక్కడ ఎలిమెంట్ టెక్స్ట్ ఏముందండి, ఇంకా విజిట్ క్యూఫాక్స్ అనేది ఎలిమెంట్ టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది కనబడుతుంది కదా పేజ్ మీద మనకి. ఓకే, ఇది మనకి పేజ్ మీద కనబడుతుంది. అట్లనే ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఒక్కటే అట్రిబ్యూట్ ఉంది, హెచ్ఎఫ్ అని చెప్పేసి. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది, అది ఒక అట్రిబ్యూట్. దాని యొక్క అట్రిబ్యూట్ వాల్యూ ఎక్కడ ఉందండి, స్టార్టింగ్ ట్యాగ్ లో ఉంది. అలానే మనకు చాలా అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ క్రియేట్ చేస్తాను మీకోసం, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు _బ్లాంక్ అని చెప్పేసి ఇంకోటి పెడుతున్నాను. చూడండి, ఇట్లా ఇదండి HTML ఎలిమెంట్ అంటే. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, ఎలిమెంట్ టెక్స్ట్, అట్రిబ్యూట్స్, వాటి యొక్క వాల్యూస్ అన్ని కలిపితే HTML ఎలిమెంట్ అవుతుంది. అయితే కొన్ని ఎలిమెంట్స్ లో మనకి రకరకాలు ఉంటాయండి. మనకి ఎలిమెంట్ టెక్స్ట్ ఉండని అవసరం లేదు, కంపల్సరీ కాదు ఎలిమెంట్ టెక్స్ట్ కొన్నిసార్లు. ఓకే, కొన్నిసార్లు స్టార్టింగ్ ట్యాగే ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉండదు. కొన్నిసార్లు అట్రిబ్యూట్స్ ఉండవు. ఓకే, కొన్నిసార్లు అట్రిబ్యూట్స్ అనేవి ఉండవు, ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, ఎలిమెంట్ టెక్స్ట్ ఉంటాయి. రకరకాలుగా కాంబినేషన్స్ లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. అది కాకపోతే నేను ఎంటైర్ గా ఎట్లా ఉంటది, మొత్తంగా HTML ఎలిమెంట్ ఎలా ఉంటుంది అన్న ఒక ఐడియా, సింటాక్స్ వైజ్ గా మీకు ఐడియా ఉండాలి. ఏమంటాం ఎలిమెంట్స్, HTML ఎలిమెంట్ లో రకరకాల పార్ట్స్ ని ఏమంటాం అనేది మనం తెలుసుకోవాలంటే. తర్వాత ఎంటీ ఎలిమెంట్స్ చెప్పాను కదా, ఎంటీ ఎలిమెంట్స్ వచ్చేసి BR, HR, తర్వాత IMG, ఇవన్నీ ఎంటీ ఎలిమెంట్స్ కిందకి వస్తాయండి. ఎక్కడైతే స్టార్ట్ అయినా అక్కడ ఎండ్ అవుతాయి. ఓకే,
కొన్ని ఎంటీ ఎలిమెంట్స్ లో కూడా మీకు ఐఎంజీ అని ఉంది. ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. దీనిలోనే అట్రిబ్యూట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఎలిమెంట్ టెక్స్ట్ లేదు, ఇక్కడ ఎలిమెంట్ టెక్స్ట్ లేదు, ఎండింగ్ ట్యాగ్ లేదు. సో చెప్పాను కదా, ఇక్కడ ఖచ్చితంగా HTML వెబ్ ఎలిమెంట్ లో అన్ని ఐటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పినట్టు ఇలా రకరకాలుగా ఉండొచ్చు అని చెప్పాను. ఓకే. సో ఇదండి HTML వెబ్ ఎలిమెంట్ అంటే. ఇప్పుడు కొంచెము ప్రాక్టికల్గా వెళ్దామండి. ఇది థియరిటికల్గా అయింది కదా కొంచెం టాపిక్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా వెళ్దాము. ఇంకొక టాపిక్ ఉందండి, ఐ ఫ్రేమ్స్. ఓకే, ఇది ఎందుకు నేర్చుకోవాలంటే, సరే ఇప్పటివరకు మీరు చెప్పినట్టు లొకేటర్స్ కోసం నేర్చుకుంటున్నాం అన్నట్టు చెప్పాను కదా స్టార్టింగ్. మనం అసలు HTML బేసిక్స్ ని సెలీనియం ఆటోమేషన్ కోసం ఎందుకు నేర్చుకోవాలంటే, సెలీనియం ఆటోమేషన్ లో మనము లొకేటర్స్ ని వాడతామండి. లొకేటర్స్ ద్వారా ఆటోమేషన్ కి హెల్ప్ చేస్తాము. ఈ లొకేటర్స్ అర్థం కావాలంటే HTML బేసిక్స్ ఉండాలి, కాబట్టి మనం HTML బేసిక్ నాలెడ్జ్ కూడా కవర్ చేస్తున్నానని చెప్పాను నేను ఇంత కొంత సెషన్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది ఒకటే విషయం కాదండి. మనకి సెలీనియం అడ్వాన్స్డ్ టాపిక్స్లో మనము రకరకాల HTML ఎలిమెంట్స్ తోటి మనము ఆటోమేట్ చేయబోతున్నాం. అంటే దానికి కూడా మీకు HTML నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక ఓన్లీ లొకేటర్స్ కోసమే మనం నేర్చుకోవట్లేదు. లొకేటర్స్ తో పాటు సెలీనియం ఆటోమేషన్ చేసేటప్పుడు సెలీనియం ఆటోమేషన్ ఇట్లాంటి రకరకాల HTML దాంతో ఎలిమెంట్స్ తోటి అది ఆటోమేషన్ అనేది జరపాల్సి వస్తుంది. అది చేయాలంటే మనకు కొంచెం ఐడియా ఉండాలంటే ఆ ఎలిమెంట్స్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. దాని గురించి కొన్ని టాపిక్స్ అనేది ఇక్కడ పెట్టానండి. ఈ ప్రతి టాపిక్ ఇక్కడ ఏదైతే పెట్టానో దాంతో మనం ఆటోమేషన్ అనేది చేయబోతున్నాము. కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఉండొచ్చు మీరు అనుకున్నట్టు, కొన్నేమో మనకి సెలీనియంలో అవసరం కూడా పడచ్చు. అందుకోసం రెండు రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు పెట్టాను. సో రెండు మీరు నేర్చుకుంటే మంచిదండి. ఓకే, ఇది కూడా నేర్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే, సరే. ఐ ఫ్రేమ్స్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటి అంటే, ఒకటే పేజీలో మల్టిపుల్ వెబ్ పేజెస్ని మనము ఎంబెడ్ అనేది చేయొచ్చండి. ఓకే, సో ఒకటే పేజ్ మీద రకరకాల వెబ్ పేజెస్ నేను చూపించచ్చు. అది ఐ ఫ్రేమ్స్ ద్వారా పాసిబుల్ అండి. ఓకే, అది మీరు డెప్త్గా నేర్చుకోవాల్సింది ఏమో అవసరం లేదు. ఇప్పుడు మనం ఆ టాపిక్ వెళ్ళినప్పుడు చూద్దాము. కానీ ఇప్పుడు ఒక హై లెవెల్గా ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఈ ఐ ఫ్రేమ్స్ యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ని ఇంకో వెబ్ పేజ్లో మనం చూపించవచ్చు అండి. ఓకే, ఐ ఫ్రేమ్స్ అని యూజ్ చేసి ఒక వెబ్ పేజ్లో ఇంకో వెబ్ పేజ్ని చూపించవచ్చు. ఇక్కడ మనం ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ని వాడతామండి. ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ని వాడతాం. అందులో కొన్ని అట్రిబ్యూట్స్ SRC అని, హైట్ అని, విడ్త్ అని కొన్ని వాడతాము. చూపిస్తాను. ఓకే, సరే ఇదంతా అవసరం లేదు. ఇవి రెండు సరిపోతాయండి మీకు. ఈ రెండు అర్థం చేసుకోండి, సరిపోతుంది మీకు ఈ టాపిక్ వరకు. మనకు రియల్గా అవసరం అన్నప్పుడు మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఓకే, చూద్దాం ఎలా చేయాలంటే. మీకు ఆల్రెడీ ఎడిటర్ నేను ఇన్స్టాల్ చేశాం కదా, మనం ఎడిటర్ వాడుతున్నాం మనం ఆల్రెడీ. ఓకే, ఇదే ఎడిటర్లో కొత్త ఫైల్ తీసుకుంటాను. కొత్త ఫైల్ తీసుకొని ఇక్కడ HTML కోడ్ రాయడం మొదలు పెడతాను. /HTML అని. దాని తర్వాత ఫైల్ సేవ్ యాజ్ అని చెప్పేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసి అక్కడ 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 సేవ్ చేస్తున్నాను కదా, సేవ్ చేసి డెమో, ఇక్కడ ఆల్ టైప్స్ అని పెడదాము. మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 6 డెమో అని పెడతాను. ఓకే, .html పెట్టేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత ఇట్లా అయింది. దాని తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్గా నేను డైరెక్ట్గా బాడీ ట్యాగ్స్ పెట్టేస్తున్నాను అండి. నేను ఒక టైటిల్ అంత టైం వేస్ట్ చేసుకోలేదు. కంపల్సరీ హెడ్ ట్యాగ్ పెట్టాలనే అవసరం లేదండి ఇక్కడ. ఓకే, ఈ డెమాన్స్ట్రేషన్ డైరెక్ట్ బాడీ ట్యాగ్ చూపిస్తాను నేను మీకు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇది ఓపెన్ చేస్తాను బ్రౌజర్లో. ఫైల్ ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూయర్ అంటే బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ టైటిల్ ఏం పెట్టలేదు కాబట్టి ఇక్కడ అదే ఫైల్ నేమే టైటిల్ కింద వచ్చింది. ఇక్కడ చూడండి బ్లాంక్ ఉంది, పేజ్ మీద ఏం లేదు. ఈ వెబ్సైట్ పేజ్లో ఇంకొక పేజ్ని నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఈ పేజ్లో ఇంకో పేజ్ని నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఎంబెడ్ చేసి. ఓకే, అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ వాడతానండి. ఓకే, ఐ ఫ్రేమ్ అని చెప్పేసి ఇంకొకటి /ఐ ఫ్రేమ్ అని పెడతాను. స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇక్కడ మధ్యలో ఎలిమెంట్ టెక్స్ట్ ఏం అవసరం లేదండి. ఓకే, ఇక్కడ ఐ ఫ్రేమ్ స్టార్టింగ్ ట్యాగ్ లో నేను అట్రిబ్యూట్ ఇస్తానండి. SRC అని అట్రిబ్యూట్ ఇస్తాను ఒకటి. ఓకే, ఈ అట్రిబ్యూట్ లో ఏదైతే పేజ్ ని నేను ఈ ఈ మెయిన్ పేజ్ లో వేరే ఏదో పేజ్ ని చూపిద్దాం అనుకుంటున్నా కదా, ఆ పేజ్ యొక్క అడ్రస్ ని ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఇక్కడ qfox.com అనే వెబ్సైట్ ఉంది కదా, కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ SRC దాంట్లో ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఎంబెడ్ అనేది అయిపోయింది. చూడండి ఇంత సింపుల్గా అయిపోయింది. ఐఫ్రేమ్ ట్యాగ్స్ వాడి SRC ఇచ్చేస్తే వేరే ఒక పేజ్ ఈ మెయిన్ పేజ్లో ఎంబెడ్ అయింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి, మొత్తం పేజ్ కనబడతలేదు. హైట్ విడ్త్ మనం సెట్ చేయాలండి. ఓకే, చేద్దాం. హైట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉందండి. ఓకే, హైట్ ఇస్తే హైట్ వస్తుంది.
ఓకే, ఇక్కడ 900 పిక్సెల్స్ అని ఇస్తాను, చూద్దాం ఏమవుతుందో. సేవ్ చేద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం, రిఫ్రెష్ చేద్దాం. చూడండి హైట్ పెరిగిందా, ప్రాపర్గా వచ్చింది కదా హైట్. ఈ పేజ్ మొత్తంలో ఇది ఇగో చూడండి, ఇంత 900 పిక్సెల్స్ హైట్ వచ్చింది. వీటితో కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే, ఇక్కడ నేను విడ్త్ కూడా ఇస్తాను. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 350 px అని ఇస్తాను. ఓకే, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 350 px అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి చూడండి, ఇగో ఇది విడ్త్ అండి. ఓకే, ఇది కొంచెం విడ్త్ పెరిగింది కదా. ఇట్లా ఎంబెడ్ చేసుకోవచ్చు అండి, ఒక పేజ్ని ఇంకొక వెబ్ పేజీలో ఎంబెడ్ చేసుకోవాలంటే మనకి ఐ ఫ్రేమ్స్ ఇట్లా చాలా పేజెస్ని ఒకటే పేజీలో ఎంబెడ్ చేసుకోవచ్చు అండి. ఏం లేదండి, ఎన్ని పేజెస్ ఎంబెడ్ చేద్దాం అనుకుంటారో అన్నిసార్లు కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ 3 చేద్దాం ప్రస్తుతానికి, 3 4 వరకు ఏ చేయముంది, ప్లేస్ ఉంది కదా. కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేద్దాం, సేవ్ చేద్దాం. ఒకటే పేజీని 4 సార్లు వస్తుంది చూడండి, 1 2 3 4. ఓకే, అదే వెబ్సైట్ పేజ్ 4 సార్లు ఇక్కడ లోడ్ అయింది. అట్లా వేరే పేజ్ కూడా కావాలంటే కూడా చేసుకోవచ్చు, ఇక్కడ వేరే యూఆర్ఎల్ ఇచ్చేస్తే సరిపోతుంది. చూద్దాం, రకరకాల యూఆర్ఎల్స్ ఇద్దాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఏ పేజ్ ఇస్తాను, ఇక్కడ omai.blogspot.com అని ఒక వెబ్సైట్ పేజ్ ఉందండి. ఓకే, omai.blogspot.com అని ఒక వెబ్సైట్ పేజ్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చేస్తాను, అది కూడా లోడ్ అయిపోతుంది. అట్లా నేను ఇంకొక పేజ్ ఇస్తాను, అది వచ్చేసి సెలినియం 143 పేజ్ ఇద్దాం. సెలినియం 143.blogspot.com అని ఒక పేజ్ ఉంది, అది ఇస్తాను. అది కూడా ఇక్కడ ఇస్తాను. తర్వాత సెలినియం బై అరుణ్ అని ఇంకొక పేజ్ ఉంటుంది. సెలినియం బై అరుణ్ అని ఇంకొక పేజ్ ఉంటుంది. ఓకే, రానేది పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు ఎందుకో. వస్తున్నాయి. సెలినియం 143 ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఇచ్చేసాను కదా. సో ఇక్కడ సెలినియం బై అరుణ్.blogspot.com, ఇది ఇట్లా 4 డిఫరెంట్ వెబ్ పేజెస్ ఇచ్చాను ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడికి వెళ్ళి ఇది క్లోజ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కియోఫాక్స్ వెబ్సైట్ పేజ్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఎంబెడ్ అయి వచ్చింది. ఇక్కడ ఇంకా వేరే దాంట్లో వేరే పేజెస్ రావాలి, టైం తీసుకుంటున్నట్టుందండి, కొంచెం టైం ఇద్దాం. ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, ఇట్లా రకరకాల వెబ్సైట్ పేజెస్ని మనము డిస్ప్లే చేయొచ్చు. వచ్చేసినాయి చూడండి. ఓకే, ఉమయా వెబ్సైట్, సెలినియం 143, సెలినియం బై అరుణ్. ఓకే, ఇవన్నీ నా వెబ్సైట్సే. ఓకే, రకరకాల పర్పసెస్ కోసం క్రియేట్ చేశానండి. సో ఇక్కడ ఎంబెడ్ చేసి చూపించడానికి కోసం ఎగ్జాంపుల్స్ వాడాను మీకోసం. ఓకే, ఇదంటే ఐ ఫ్రేమ్స్ అంటే. ఒకటే పేజ్లో ఇంకో పేజ్ని చూపించాలంటే మనం ఐ ఫ్రేమ్ అనేది వాడాలి. ఇక్కడ ఐ ఫ్రేమ్ ట్యాగ్స్ ఉంటాయి, ఎలా వాడాలో కూడా చూపించాను, ఎందుకు వాడాలో కూడా చూపించాను. ఇంత సరిపోతుందండి ఐ ఫ్రేమ్స్. ఓకే, మళ్ళీ డీటెయిల్డ్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ రియల్గా ఈ ఆటోమేషన్ చేస్తాం కదా, సెలినియం జావా ఆటోమేషన్ యూజ్ చేసి ఫ్రేమ్స్ తోటి ఎట్లా వర్క్ చేయాలన్నప్పుడు కొంచెం డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి టేబుల్స్ ఉన్నాయండి. టేబుల్స్ తోటి కూడా ఆటోమేషన్ అనేది చేయాలండి, సెలినియం జావా ఆటోమేషన్ చేయొచ్చండి టేబుల్స్ తోటి. కాకపోతే టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక టేబుల్ మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్ టేబుల్. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఉంది చూడండి, నేమ్, ఏజ్, ప్లేస్, కిషోర్ 22 ఇలాంటి ఎగ్జాక్ట్ టేబుల్ నేను తయారు చేద్దాం అనుకుంటే ఎలా తయారు చేయాలనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా చేయాలంటే ఈ టేబుల్ని నేను తయారు చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. HTML/HTML, మళ్ళీ సేవ్ చేద్దాం. 7 డెమో అని ఇస్తాను. .html ఇచ్చేసి ఆల్ టైప్స్ అని సేవ్ చేసేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఇక డైరెక్ట్ బాడీ ట్యాగ్స్కి వచ్చేద్దాం. బాడీ /బట్స్ మొత్తం స్ట్రక్చర్ కూడా ఇవ్వచ్చు అండి, ఇక్కడ హెడ్ కూడా ఇవ్వచ్చు, అది మీ ఇష్టము. ప్రస్తుతానికి ఎందుకు టైం వేస్ట్ అని ఇవ్వట్లేదు, కానీ ఇచ్చినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. అయితే నేను టేబుల్ తయారు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ పేజ్ వచ్చేసి బ్లాంక్ పేజ్ అండి. ఇక్కడ ఓపెన్ అండ్ డిఫాల్ట్ వ్యూ అంటే బ్లాంక్ పేజ్ వచ్చింది. ఇక్కడ ఒక టేబుల్ నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను పేజ్ మీద. అప్పుడు ఎలా డిస్ప్లే చేయాలంటే, ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి టేబుల్ ట్యాగ్స్ అని ఉంటాయండి. ఓకే, టేబుల్/టేబుల్ ఇట్లా టేబుల్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక టేబుల్ ట్యాగ్స్ క్రియేట్ చేయాలి. టేబుల్ ట్యాగ్స్ క్రియేట్ చేసిన తర్వాత దాని కింద మనము /t హెడ్. ఓకే, ఇప్పుడు మనము HTML లో హెడ్ బాడీ ఎట్లా ఉంటుందో అట్లనే టేబుల్లో హెడ్ టీ బాడీ, టేబుల్ హెడ్ టేబుల్ బాడీ అని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇవి ఆప్షనల్ అండి, ఇది కంపల్సరీ కాదు. చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. డైరెక్ట్ కూడా మనము ఎలిమెంట్స్ రాసేసుకోవచ్చు టేబుల్ లోపల. ఇక్కడ టీ బాడీ, ఇక్కడ కూడా /t బాడీ అని ఇచ్చేస్తాం. ఓకే, ఇచ్చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత టీ హెడ్లో ఏం చేస్తానంటే, టీ హెడ్ అంటే ఏంది, ఈ హెడ్ సెక్షన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒక చూపిస్తానని చెప్పాను కదా, ఈ టేబుల్ తయారు చేద్దాం. ఇదేమో టేబుల్ టీ హెడ్లో ఇది పెడతాము.
టీ బాడీలోనేమో ఇది పెడతాము, డేటా మొత్తం టేబుల్ బాడీలో పెడతాము, హెడ్డింగ్స్ అని టేబుల్ హెడ్డింగ్లో పెడతాం. అప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ టీ హెడ్లో టీఆర్/టీఆర్. ఓకే, ఇది ఫస్ట్ రో కదండి, ఇది ఫస్ట్ రో కదా టేబుల్ హెడ్డింగ్స్ అనేది, టీఆర్ అని పెడతాను. ఓకే, సో మరి ఇక్కడ ఒక టీఆర్ అని పెట్టాను కదా, టేబుల్ బాడీలో కూడా కొన్ని రోస్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 రోస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే టీఆర్/టీఆర్, దాని తర్వాత టీఆర్/టీఆర్, దాని తర్వాత మళ్ళీ టీఆర్/టీఆర్, మళ్ళీ టీఆర్, తర్వాత మళ్ళీ /టీఆర్. ఓకే, 1, 2, 3, 4. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ టీఆర్ ఇట్లా పెట్టుకున్నాను. ఫస్ట్ ఒకటే రో, 1, 2, 3, 4 రోస్. ఓకే, టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5 రోస్ ఉన్నాయి. ఇందులో ఒక రో వచ్చేసి టేబుల్ హెడ్డింగ్ దాంట్లో ఉంది, మిగతా 4 రోస్ వచ్చేసి టేబుల్ బాడీలో ఉంది. కాబట్టి ఇక్కడ టీఆర్ అంటే టేబుల్ రో అని అర్థం. ఓకే, ఈ టేబుల్ రో లోపల ఏముంది? ఫస్ట్ టేబుల్ రో లోపల ఏముంది? 3 టేబుల్ హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను టీహెచ్ అని క్రియేట్ చేసుకుంటాను. టీహెచ్/టీహెచ్. ఎన్ని ఉన్నాయండి టేబుల్ హెడ్డింగ్స్? 3 ఉన్నాయి. 1, 2, 3. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్, టీఆర్ అంటే టేబుల్ రో, టీ హెడ్ అంటే టేబుల్ హెడ్డింగ్, టీ బాడీ అంటే టేబుల్ బాడీ. ఓకే, అట్లా రకరకాల నేమ్స్ ఉన్నాయి. మనకి టీహెచ్లో ఫస్ట్ ఏముందండి? నేమ్ ఉంది కదా, నేమ్ ఇద్దాం. తర్వాత ఏముందండి? ఏజ్ ఉంది. ఓకే, ఏజ్ ఇద్దాం. దాని తర్వాత ప్లేస్ ఉంది, ప్లేస్ ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఫస్ట్ టీఆర్లో ఏం ఇద్దాం అంటే కిషోర్ 22 ఢిల్లీ అని ఉంది కదా. ఇక్కడ టేబుల్ డేటా కిందికి వస్తుంది అండి, ఇదంతా టేబుల్ డేటా కిందికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే టీడీ/టీడీ. ఎంత టేబుల్ డేటా ఉందండి ఈ రోలో? 1, 2, 3, మళ్ళీ మూడు 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 సార్లు ఉంది. ఓకే, సో 3 టేబుల్ డేటా ఉంది కాబట్టి టీడీ అంటే టేబుల్ డేటా అని అర్థం. ఇక్కడ కిషోర్ 22 22 ఢిల్లీ అని ఇస్తాను. ఓకే, ఢిల్లీ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ టీఆర్ వచ్చింది. ఇక్కడ మనీష్ 25 పూణే అని ఇస్తాను. తర్వాత టీడీ/టీడీ అని ఇచ్చేస్తాను. మళ్ళీ టీడీ/టీడీ, మళ్ళీ టీడీ/టీడీ అని ఇచ్చేసి ఇక్కడ కిషోర్ 22 ఢిల్లీ ఉంది కదా, ఇక్కడ మనీష్ 25 పూణే ఇస్తాను. ఓకే, మనీష్ 25 పూణే అని ఇచ్చేస్తాను. మళ్ళీ ఇక్కడ ప్రవీణ్ 29 బెంగళూరు. ఓకే, టీడీ ప్రవీణ్, తర్వాత మళ్ళీ టీడీ 29, తర్వాత ఇక్కడ బెంగళూరు టీడీ అని ఇచ్చేస్తాను. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ అయితే నేను తయారు చేశానండి ఆల్రెడీ. ఓకే, ఇది చూడండి, టేబుల్/టేబుల్, దాని తర్వాత టీ హెడ్ టీ బాడీ. టీ హెడ్లోనేమో టీఆర్, అందులో 3 టీహెచ్లు. టీ బాడీలోనేమో 4 టీఆర్లు. ఓకే, ఇక్కడ ఏదో మిగిలిపోయినట్టుంది. ఇక్కడ ఇంకోటి మిగిలిపోయింది, దీప్తి టీడీ 31, తర్వాత ముంబై/టీడీ. ఇలా రాసేద్దాం, సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి ఒకసారి, టేబుల్ వచ్చేసింది మనకి. ఇది టేబుల్ అండి. ఓకే, ఏదో మిస్సింగ్ ఉంది కదా, ఏదో మిస్సింగ్ ఉంది కదా అండి. ఏం మిస్సింగ్ అయిందంటే దీని బార్డర్ లేదండి. ఓకే, అంతా టేబుల్ హెడ్డింగ్స్ వచ్చేసినాయి, టేబుల్ డేటా వచ్చేసింది, కాకపోతే బార్డర్ లేదు. బార్డర్ కావాలంటే మనం టేబుల్ ట్యాగ్కి వెళ్ళిపోయి ఇక్కడ బార్డర్ అనే ఒక అట్రిబ్యూట్ వాడుకోవచ్చు. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 అని ఇవ్వండి. 1 అని ఇస్తే ఒక 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 బార్డర్ వస్తుంది చూడండి. 1 అని బార్డర్ వచ్చింది. అరే ఈ బార్డర్ చాలా లైట్గా ఉంది, నాకు కొంచెం థిక్ కావాలనుకోండి, ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ చేయండి, 5కి ఇంక్రీజ్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసే ముందు చూడండి, ఇట్లా ఉంది కదా. రిఫ్రెష్ చేసిన తర్వాత కొంచెం థిక్ వచ్చిందండి బార్డర్, అట్లా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత థిక్ బార్డర్ కావాలంటే అంత నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ 1 ఇస్తే నార్మల్ బార్డర్ వస్తుంది. ఇట్లా ఇంక్రీజ్ చేసుకున్న అవుతుంది, బార్డర్ థిక్ అయిపోతూ ఉంటుంది. ఇదండి టేబుల్ ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, HTML వాడి టేబుల్ అనేది మనం ఇట్లా క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనము నెక్స్ట్ దానికి వెళ్ళిపోతూనే ఉంటామండి, ఒకటి తర్వాత ఒకటి. సో ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అండి. ఓకే, సో ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటంటే చూపిస్తాను. ఫస్ట్ మీకు ఆర్డర్ లిస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు ఆర్డర్ లిస్ట్ చూపిస్తాను. ఇక్కడ ఇది ఆర్డర్ లిస్ట్ అండి. ఓకే, ఆర్డర్ లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి, అవి ఆర్డర్లో. ఆర్డర్ ఉండాలంటే ఇక్కడ నెంబరింగ్ ఉంటే బాగుంటుంది, లైక్ 1, 2, 3, 4, 5, 6. ఓకే, కొన్ని రియల్ ఎగ్జాంపుల్ ఏమంటాం అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇట్లా ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక ఆర్డర్లు ఉంటాయి కదా.
మండే తర్వాత ట్యూస్డే వస్తుంది, ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే వస్తుంది. అట్లాంటి ప్లేస్లో మనం ఆర్డర్ లిస్ట్ మనము ఆ ఎగ్జామ్కి వాడుకోవచ్చు. అన్ఆర్డర్ లిస్ట్ ఏంటంటే రకరకాల కలర్స్ ఉన్నాయండి. ఓకే, గ్రీన్, ఎల్లో, వైట్, పింక్, ఆరెంజ్, బ్లూ, బ్లాక్. ఓకే, అట్లా కొన్ని కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ఏ ఆర్డర్లోనే ఉండొచ్చు కదా. అప్పుడు మీరు నెంబరింగ్ పెట్టిన అవసరం లేదు. అన్ఆర్డర్ లిస్ట్లో అన్ఆర్డర్ లిస్ట్లో మీరు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఇట్లా బుల్లెట్ పాయింట్స్ తోటి కూడా మీరు ఆర్డర్ చేసుకో అంటే లైక్ గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా చేయడం కోసం మనం HTML లో ఏం వాడాలి? ఆర్డర్ లిస్ట్కి, అన్ఆర్డర్ లిస్ట్కి ఇలాంటి ఒక ఆర్డర్ లిస్ట్, ఇలాంటి ఒక అన్ఆర్డర్ లిస్ట్ తయారు చేసుకొని వెబ్సైట్ పేజ్ మీద చూపించాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. HTML అని రాసుకోండి ఇక్కడ, /HTML. తర్వాత ఈ HTML ఫైల్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసేటప్పుడు ఇక్కడ సేవ్ చేయండి. తర్వాత ఎయిట్ ఎయిట్ డెమో.html అని సేవ్ చేయండి. చేసిన తర్వాత ఆల్ టైప్స్ అనండి, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ బాడీ అనిద్దాం, /బాడీ /బాడీ అనిద్దాం. బాడీ అని ఇచ్చిన తర్వాత సేవ్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను బాడీ లోపట ఇక్కడ రాస్తాను ఆర్డర్ లిస్ట్ అన్నమాట. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ రాద్దామండి. ఓకే, ఆర్డర్ లిస్ట్ ఏంటంటే ఓకే ఓఎల్. ఓకే, ఆర్డర్ లిస్ట్. ఓకే, ఆర్డర్ లిస్ట్కి ఏ ట్యాగ్ వాడాలంటే HTML ఓఎల్ అనే ట్యాగ్ వాడాలి. ఇక్కడ /OL. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఈ ఆర్డర్ లిస్ట్లో ఏముంటాయండి? లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, ఎల్ఐ, లిస్ట్ ఐటమ్స్ అంటే ఎల్ఐ అన్నట్టు, /LI ట్యాగ్స్ వాడతాం. ఇక్కడ ఫస్ట్ మండే రావాలి నాకు. ఓకే, మండే మండే వచ్చింది. దాని తర్వాత ఇది కాపీ చేసుకుంటాను. 1 2 3 4 5 6 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి 7. ఓకే, 7 డేస్ ఉంటాయి కాబట్టి 7 టైమ్స్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. 7 టైమ్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ట్యూస్డే రాస్తాను. దాని తర్వాత వెడ్నెస్డే. ఇవన్నీ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి ఆర్డర్ లిస్ట్ వాడామండి. ఇక్కడ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, దాని తర్వాత ఏంది సండే. ఇట్లా రాసాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూవర్ అని చెప్తాను. చేసిన తర్వాత ఏమొచ్చింది? మండే, ట్యూస్డే. ఇవి చూడండి ఆర్డర్ లిస్ట్లో వచ్చినాయి, 1 2 3 4 5 6 7 అని కదా. ఇలా చేసుకోవచ్చు ఆర్డర్ లిస్ట్. అదే మీకు అన్ఆర్డర్ లిస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ యూఎల్ రాసుకోండి. అన్ఆర్డర్ లిస్ట్కి యూఎల్. ఓకే, /UL. ఇక్కడ మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ సేమ్ ఉంటాయి. లిస్ట్ ఐటమ్ /LI. ఇక్కడ నేను డిఫరెంట్ కలర్స్, ఒకటి గ్రీన్ ఇద్దాం ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ పింక్ ఇద్దాం. దాని తర్వాత ఇక్కడ ఎల్లో ఇద్దాం. ఇక్కడ బ్లాక్ ఇద్దాం. తర్వాత ఇక్కడ ఆరెంజ్ ఇద్దాం. దాని తర్వాత ఇక్కడ వైట్ ఇద్దాం. దాని తర్వాత ఇక్కడ రెడ్ ఇద్దాం. ఇలా రకరకాల లిస్ట్ ఐటమ్స్ ఇద్దాం. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి పేజ్ రిఫ్రెష్ చేసి చూస్తే చూడండి ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అనేది వచ్చేసింది. బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. ఆర్డర్ లిస్ట్కి ఏమో నెంబరింగ్ వస్తుంది, అన్ఆర్డర్ లిస్ట్కి ఏమో బుల్లెట్ పాయింట్ వస్తాయి. సో ఇట్లాంటి HTML లో ఇలా HTML కోడ్ రాసి మనము ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్కి ఇంకొకటి ఉంది. ఇక్కడ చూడండి అన్ఆర్డర్ లిస్ట్, ఇది రెండు అయిపోయినాయి అని. దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతూనే ఉంటాం మనం. ఓకే, ఆగేది లేదండి. ఓకే, ఒక టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ తయారు చేసుకోవాలంటే మనకి ఏం కావాలని చూద్దాం ఇక్కడ. ఓకే, ఇంత డీటెయిల్డ్గా ఏం అవసరం లేదు. ఇంత డీటెయిల్డ్గా ఏం అవసరం లేదు కానీ ఓకే, ఉమ్, ఏం చేయాలని చూపిస్తాను. ఇదంతా అవసరం. ఓకే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దామండి. ఓకే, క్రియేటింగ్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్. అయితే ఒక టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ తయారు చేసుకోవాలంటే మళ్ళీ ఒక కొత్త ఫైల్ తీసుకుందాం. ఇక్కడ అక్కడ ప్రాక్టీస్ చేద్దాం. HTML, HTML తో స్టార్ట్ అవుతుంది, HTML తో ఎండ్ అవుతుంది. HTML పేజెస్ వచ్చేసి ఓకే, దాని తర్వాత సేవ్ చేసుకుంటాము. ఇక్కడ 9 demo.html అని ఇచ్చేస్తాను. తర్వాత ఆల్ టైప్స్ అంటాను, సేవ్ చేస్తాను. తర్వాత ఇక్కడ డైరెక్ట్ బాడీకి వెళ్ళిపోతున్నాను ఈ మధ్యలో. ఓకే, బాడీ పెట్టేద్దాం, /బాడీ అందాము. దాని తర్వాత ఇక్కడ సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఓపెన్ చేద్దాం. ఇక్కడ బ్లాంక్ పేజ్ అనేది వస్తుందండి మీకు. ఇక్కడ నేను టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ డిస్ప్లే చేద్దామని చూస్తున్నాను. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ డిస్ప్లే చేయాలంటే మనకి HTML లో ఇన్పుట్ ట్యాగ్ ఉంటుందండి. ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ ట్యాగ్ ఎక్కడైతే వాడతామో
సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం, ఏమవుతుంది చూద్దాం. ఏమైందంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ వచ్చేసింది. ఇది టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అండి. ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఒక టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ వచ్చేసింది. ఎట్లా వచ్చిందంటే ఇన్పుట్ అనే ట్యాగ్ వాడితే వచ్చేసింది. ఓకే, సో ఇన్పుట్ అనే ట్యాగ్ వాడితే మనకి ఇక్కడ ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అండి, అంటే ఎంప్టీ ట్యాగే. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో అలా ఇన్పుట్ టై అయితే ఇక్కడ ఆప్షనల్ అండి. మీరు ఇన్పుట్ పెట్టండి, అట్రిబ్యూట్ అనేది ఆప్షనల్ అండి. అట్రిబ్యూట్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ అది టెక్స్ట్ బాక్స్ ఫీల్డే, ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక లేబుల్ కావాలనుకోండి, ఓకే చేసుకోవచ్చు. యూజర్ నేమ్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ లేబుల్ వట్టి టెక్స్ట్, ఇది వట్టి టెక్స్ట్, దాని ముందర ఏదో కనబడడానికి ఇస్తే మీకు ఇట్లా యూజర్ నేమ్ ఇట్లా ఉంటుంది కదా మనకి జనరల్గా. ఇక్కడ మనం అరుణ్ మోటోరి అనేది యూజర్ నేమ్ ఇద్దాం. ఓకే, లైక్ అట్లా అరుణ్ మోటోరి అనేది యూజర్ నేమ్. ఓకే, అట్లా ఇచ్చుకోవచ్చు, మనం టైప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆప్షనల్గా ఏంటంటే ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇవ్వచ్చు. అట్రిబ్యూట్ దాని యొక్క వాల్యూ ఇవ్వచ్చు. ఇది ఇచ్చినా ఇవ్వకున్నది బై డిఫాల్ట్గా మనకి అది ఇన్పుట్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ టైపే ఉంటుందండి. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ టైపే ఉంటుంది. తర్వాత కొత్త లైన్లోకి వెళ్దాం. కొత్త లైన్లోకి వెళ్ళాలంటే బీఆర్ వాడాలి కదా, రెండు సార్లు ఇస్తాను కొంచెం గ్యాప్ ఉండడం కోసం. సేవ్ అంటాను, తర్వాత ఏంటంటే పాస్వర్డ్ అని ఇస్తాను. ఓకే, పాస్వర్డ్ అని ఇస్తాను. అయితే ఇక్కడ ఓన్లీ నేను టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, చాలా ఉన్నాయి. ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ కూడా ఉంది మనకి. ఓకే, పాస్వర్డ్ ఫీల్డ్ కూడా ఉంది. పాస్వర్డ్ ఫీల్డ్ ఏంటంటే ఇక్కడ మనం టైప్ ఈజ్ కూడా పాస్వర్డ్ అని ఇవ్వాలి. ఓకే, చూపిస్తాను మీకు. ఇక్కడ సేమ్ ఇన్పుట్ ట్యాగే టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ బదులు టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ బదులు పాస్వర్డ్ అని ఇస్తే అది పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ బదులు అది పాస్వర్డ్ ఫీల్డ్ అయిపోతుంది. ఓకే, టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ బదులు అది పాస్వర్డ్ ఫీల్డ్ అయిపోతుంది. సేవ్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. మళ్ళీ కొట్టాను. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది. యూజర్ నేమ్లోకి టైప్ చేస్తేనేమో నా టెక్స్ట్ విజిబుల్ అవుతుంది. పాస్వర్డ్లోకి టైప్ చేస్తే టెక్స్ట్ విజిబుల్ అవుతుందా అండి? లేదు కదా. ఇదే అండి డిఫరెన్స్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్కి పాస్వర్డ్ ఫీల్డ్కి, ఇదే డిఫరెన్స్. మనం టైప్ చేసిన టెక్స్ట్ కనబడాలంటే టెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్, మనం టైప్ చేసిన టెక్స్ట్ కనబడద్దు అంటే అది పాస్వర్డ్ ఫీల్డ్. ఇక్కడ మనం టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇవ్వడం వల్ల టెక్స్ట్ కనబడుతుంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఇవ్వడం వల్ల టెక్స్ట్ అనేది హైడ్ అవుతుంది, సెక్యూరిటీ పర్పస్గా హైడ్ అవుతుంది. ఓకే, సో అట్లా. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ పాస్వర్డ్ ఫీల్డ్ అయితే టైప్ ఈజ్ కూడా పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ మీ రిక్వైర్డ్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అయితే ఇది ఇచ్చినా ఇవ్వకున్నది టెక్స్ట్ బాక్స్ ఫీల్డే అండి. ఓకే, సరే. నెక్స్ట్ ఏంది, ఇంకోటి చూద్దాం. పాస్వర్డ్ కూడా అయింది కదా, బటన్ చూద్దాం ఇప్పుడు. బటన్ కూడా అదే ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ టైప్ చేంజ్ చేయాలండి. ఇక్కడ టైప్ ఇది కూడా టెక్స్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ టైప్ ఇది కూడా పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఇక్కడ టైప్ ఇది కూడా బటన్ ఇద్దాం. ఓకే, టైప్ ఇది కూడా బటన్ ఇద్దాం. ఓకే, ఎలా ఇద్దాము, ఆ, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఇస్తాను నేను. అప్పుడు బటన్ వచ్చేస్తుంది మనకి. ఓకే, టైప్ ఈజ్ ఈక్వల్ బటన్ ఇస్తే సేవ్ చేద్దాం. సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం, ఒక బటన్ వస్తుంది. కాకపోతే బటన్ వచ్చింది, యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఓకే, యూజర్ నేమ్ ఫీల్డ్ ఉంది, పాస్వర్డ్ ఫీల్డ్ ఉంది, బటన్ ఉంది. కాకపోతే బటన్ మీద లేబుల్ లేదండి. ఓకే, లేబుల్ రావాలంటే ఏం చేయాలి, బటన్ మీద లేబుల్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్ ఇట్లా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. ఓకే, అట్రిబ్యూట్స్ వాడితే రకరకాల థింగ్స్ అనేది అవుతాయండి. వాల్యూ అట్రిబ్యూట్ ఉంది. ఓకే, ఇక్కడ మనం బటన్ ఇచ్చేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇదేం బటన్, లాగిన్ బటన్ ఇద్దాం మనం. ఓకే, లాగిన్ అని ఇద్దాం లేబుల్. వాల్యూ ఈజ్ ఈక్వల్ లాగిన్ ఇస్తే ఆ బటన్ యొక్క లేబుల్ అనేది వస్తుంది మనకి. రిఫ్రెష్ చేద్దాం, చూడండి. అరుణ్ మోటోరి, ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ లాగిన్ అనేది లేబుల్ వచ్చింది బటన్కి. ఓకే, అట్లా. అంతే అండి. ఇంకా డెప్త్గా అవసరం లేదండి, ఇంత డెప్త్గా నేర్చుకోవడం అవసరం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్పిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, అవన్నీ నేర్పియాను మీకు. అంత ఇప్పుడే అవసరం లేదండి. ఓకే, ఇంపార్టెంటే నేర్పిస్తూ ఉంటాను. ఓకే, కంపల్సరీ అవసరం ఉంది, నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం. ఒకవేళ మనం ఆటోమేషన్ చేసేటప్పుడు కానీ లొకేటర్స్ నేర్చుకునేటప్పుడు ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాలంటే అప్పుడు నేర్పిస్తాను. ఇప్పుడైతే మనకు హై లెవెల్గా నేర్చుకుందాం. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఉన్నాం కదా, అంత డెప్త్ అవసరం లేదండి. ఓకే, తర్వాత రేడియో బటన్, క్రియేటింగ్ రేడియో బటన్. ఓకే, రేడియో బటన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక అప్లికేషన్లో చూపిస్తాను మీకు. ఈ అప్లికేషన్లో రేడియో బటన్ ఎలా ఉంటుందో. ఆ, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రేడియో బటన్లో బైక్, బైసికల్, కార్ అని ఉంది కదా, సెలెక్ట్ చేయండి. ఒకటే సెలెక్ట్ చేయొచ్చు ఒకటేసారి కదా, ఇట్లా రౌండెడ్గా ఉంటుంది. ఓకే, ఇలాంటి రేడియో బటన్ కావాలంటే మనం ఏం చేయాలంటే, అలాంటి రేడియో బటన్ కావాలంటే ఇక్కడ క్రియేట్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడెక్కడ ఓ దగ్గర క్రియేట్ చేద్దాం, ఇక్కడే క్రియేట్ చేద్దాం. సరే, ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫరెన్స్ అని ఇద్దాం ఒక లేబుల్. ఓకే, బట్టి టెక్స్ట్ ఇది. ట్రాన్స్పోర్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఏం చేద్దామంటే, ఇలా కూడా ఇవ్వండి పర్లేదు. ఓకే, ట్రాన్స్పోర్ట్ ప్రిఫరెన్స్ అని ఇచ్చేసి
మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తాను. ఓకే, ఇప్పటివరకు మీరు దీని ఇన్పుట్ని ఒక ఆ, ఏమంటారు, ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా వాడారు కదా, ఇట్లా కూడా వాడచ్చు. మనం స్లాష్ ఇన్పుట్ అని కూడా ఇవ్వచ్చు. ఇచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు లేబుల్ కావాలో ఇలా ఇవ్వకుండా, ఇప్పుడు ఏంటంటే సబ్ లేబుల్ కావాలి కదా, ఇది మెయిన్ లేబుల్. ఈ ఒక రేడియో బటన్కి నాకు ఒక లేబుల్ లాగా కావాలి అన్నప్పుడు ఇక్కడ ఇస్తాను నేను. బస్ ద్వారా ట్రాన్స్పోర్టేషనా. ఓకే, దాని తర్వాత ఇంకొకటి ఇన్పుట్ ఇస్తాను. ఇన్పుట్, ఇంకొక ఇన్పుట్ ట్యాగ్ ఇస్తాను ఇక్కడ రేడియో బటన్ మళ్ళీ బస్సు బైక్ అని ఇస్తాను. బైక్, దాని తర్వాత ట్రైన్, దాని తర్వాత ఇంకొకటి ఇస్తాను, కాపీ చేస్తాను. టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో కార్ అని ఇస్తాను. ఓకే, అలా నాలుగు ఇచ్చాను, నాలుగు రేడియో బటన్స్ ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడ బిఆర్ అనేది వాడతాను ఇక్కడ కొత్త బ్రేక్ లైన్ కోసం. మీకు తెలుసు కదా ఎందుకు అనేది బిఆర్ అనేది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే ఏమైంది చూడండి ఒకసారి. యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ప్రిఫరెన్స్ లో బస్ ఉంది, బైక్ ఉంది, ట్రైన్. చూడండి లేబుల్స్ ఎట్లా వచ్చినాయి. ఇక్కడ ట్యాగ్స్ బదులు ఓకే, ఇన్పుట్ కి స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చాను, ఈసారి ఎండింగ్. ఇంతకు ముందు ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చాను, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు స్టార్టింగ్ ఇచ్చాను, ఎండింగ్ ఇచ్చాను. మధ్యలో ఏదైతే టెక్స్ట్ రాశానో అది వచ్చేసి దీని రేడియో బటన్స్ కి లేబుల్ లాగా వస్తున్నాయి చూడండి. ఓకే, ఇలా ప్రాపర్ గా రావాలంటే అలా టెక్స్ట్ ఇవ్వాలి మనం. ఈ రేడియో బటన్స్ ని, నాలుగు రేడియో బటన్స్ లో ట్రాన్స్పోర్ట్ ప్రిఫరెన్స్ అన్నప్పుడు ఒకటే సెలెక్ట్ చేసుకోగలగాలి. కానీ ఇక్కడ ఏమవుతుందండి, అన్ని సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాను. అలా కాకుండా అన్ని సెలెక్ట్ చేసుకోవద్దండి మనం. ఓకే, అన్ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనికి ఇంకో అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఈ నాలుగు గ్రూప్ చేయాలండి మనం. బస్సుని, బైక్ని, ట్రైన్ని, కార్ని గ్రూప్ చేయాలి. గ్రూప్ చేయాలంటే నేమ్ అట్రిబ్యూట్ వాడుకోవాలి. నేమ్ అని చెప్పేసి విపి, వెహికల్, అదర్వైజ్ టీపీ, ట్రాన్స్పోర్ట్ ప్రిఫరెన్స్ కి షార్ట్ ఫామ్ ఇస్తాను నేను ఇక్కడ. సేమ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సేమ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సేమ్ నేమ్ ఇక్కడ ఇస్తే అప్పుడు ఏమవుతుందో సేవ్ చేసినప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేయండి సరే. ఈసారి చూడండి ఒకటే సెలెక్ట్ చేసుకోగలుగుతారు ఎట్ ఎ టైం. ఎందుకంటే ఈ నాలుగు గ్రూప్ అయిపోయినాయి రేడియో బటన్స్. ఒక్కసారి రేడియో బటన్స్ గ్రూప్ అయిపోతే ఆ నాలుగు రేడియో బటన్స్ లో ఒకటే రేడియో బటన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాటన్నిటికీ ఒకటే నేమ్ ఉంది. ఇట్లా అట్రిబ్యూట్స్ అనేది రకరకాల పర్పసెస్ కోసం వాడతామండి. టైప్ అట్రిబ్యూట్ ఏమో రేడియో బటన్ అని చెప్పడం కోసం. ఓకే, ఇక్కడ టైప్ రేడియో పెట్టాం కాబట్టి ఇక్కడ రేడియో బటన్స్ వచ్చాయి మనకి. టైప్ టెక్స్ట్ పెడితే టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ వస్తుంది, టైప్ పాస్వర్డ్ పెడితే పాస్వర్డ్ ఫీల్డ్ వస్తుంది, టైప్ బటన్ పెడితే బటన్ వస్తుంది, అదే టైప్ రేడియో పెడితే రేడియో బటన్స్ వస్తాయి. ఓకే, అట్లా రకరకాల ఎలిమెంట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అలానే రేడియో బటన్ చూసారు కదా. ఓకే, నేమ్ అట్రిబ్యూట్ మనం గ్రూపింగ్ కోసం వాడాం, టైప్ ఏమో రేడియో బటన్ అని చెప్పడానికి కోసం వాడినాం. తర్వాత ఏంది, చెక్ బాక్స్ ఫీల్డ్ అండి. ఓకే, క్రియేటింగ్ చెక్ బాక్స్ ఫీల్డ్. ఓకే, చెక్ బాక్స్ ఫీల్డ్ అంటే ఏంది, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకే, సో ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఫీల్డ్ కూడా చేద్దామండి. అయితే నేను ఇక్కడ చెక్ బాక్స్ ఫీల్డ్ ఏంటంటే ఆ, ఏదో ఒకటి చెక్ బాక్స్ ఫీల్డ్ ఇద్దాము. ఇక్కడ ఒకటి ఇట్లా రేడియో బటన్స్ లాగానే చెక్ బాక్స్ ఫీల్డ్ కూడా ఒకటి రాద్దాం. ఓకే, ఆ, ఏం రాద్దాం చెక్ బాక్స్ ఫీల్డ్లో. చెక్ బాక్స్ ఫీల్డ్లో ఒకటి పని చేద్దాం. ఓకే, ఫేవరెట్, ఫేవరెట్ కలర్స్ అని చెప్పేసి ఇద్దాం. ఇక్కడ మల్టిపుల్ కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటే రేడియో బటన్, నాకు మల్టిపుల్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయంటే ఓకే, ఇక్కడ ఒక కలర్ ప్రిఫరెన్స్ అని ఇద్దాం. కలర్ ప్రిఫరెన్స్ అని ఇద్దాం. ప్రిఫరెన్సెస్ అని ఇద్దాం. ఒకటే ప్రిఫరెన్స్ ఉంటేనేమో రేడియో బటన్. మల్టిపుల్ ప్రిఫరెన్సెస్ నేను సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు చెక్ బాక్స్ ఫీల్డ్కి వెళ్ళిపోతాను. ఓకే, ఇదంతా కాపీ చేసుకుంటాను. చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, టైప్ రేడియో బదులు ఇక్కడ చెక్ బాక్స్ అని ఇవ్వాలంతే. ఓకే, రేడియో ఇస్తే రేడియో బటన్ అవుతుంది, చెక్ బాక్స్ అని ఇస్తే చెక్ బాక్స్ ఫీల్డ్ అవుతుంది. అక్కడ అన్నిటికీ చెక్ బాక్స్ అని ఇస్తాను. ఇక్కడ బ్లాక్, బ్లూ, రెడ్, ఎల్లో అని ఇచ్చాను కలర్స్ నాలుగు. అయితే ఇక్కడ గ్రూప్ చేయొచ్చు అండి. ఇక్కడ కూడా గ్రూప్ చేయొచ్చు. కలర్ ప్రిఫరెన్స్ ఇక్కడ గ్రూప్ చేసినా చేయకుండా పెద్ద బిగ్ డిఫరెన్స్ కనబడదు, కానీ చేస్తే మంచిదే. జనరల్గా అయితే చేస్తారు గ్రూపింగ్. కానీ దీనివల్ల ఒకటే చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అవ్వదండి. గ్రూపింగ్ అయినా కానీ దాని నాలుగు ఒకటే సంబంధించింది. కాకపోతే గ్రూపింగ్ చేస్తాము. బట్ ఇట్లా రేడియో బటన్స్ లాగా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి అట్లా రాదు. సరే, ఇక్కడ చేశానండి. ఇక్కడ సేవ్ చేద్దాము, తర్వాత ఇక్కడికి వెళ్ళిపోదాము, రిఫ్రెష్ చేద్దాం. చూడండి రేడియో బటన్స్ లో ఒకటే సెలెక్ట్ చేసుకోగలుగుతాం కదా గ్రూపింగ్ చేసిన తర్వాత కూడా. మరి చెక్ బాక్స్ ఫీల్డ్స్ కూడా గ్రూప్ చేశాను, కానీ ఇక్కడ మల్టిపుల్ చెక్ బాక్స్ ఫీల్డ్స్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ ఒకటే కాదంటే ఇక్కడ డిసెలెక్ట్ కూడా చేయొచ్చు నేను. ఇక చూడండి సెలెక్ట్ చేసిందని చేస్తే పోదు ఇక్కడ, కానీ ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు, తీసేయచ్చు, మన ఇష్టం అది. ఓకే,
సో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే చెక్ బాక్స్ ఫీల్డ్కి వెళ్తాము. ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే రేడియో బటన్స్కి వెళ్తాం. సరే అండి, ఇంకా నెక్స్ట్ ఏముందండి ఇక్కడ? చెక్ బాక్స్ ఫీల్డ్ కూడా అయిపోయింది. ఓకే, చెక్ బాక్స్ ఫీల్డ్ కూడా అయిపోయిన తర్వాత మనము డ్రాప్ డౌన్ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ ఫీల్డ్ అండి. డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఏంటంటే చాలా ఐటమ్సే చూసాము. ఐ ఫ్రేమ్ చూసాము, ఇప్పుడు టేబుల్స్ చూసాము, ఆర్డర్ లిస్ట్ చూసాము, అన్ఆర్డర్ లిస్ట్ చూసాము, తర్వాత టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ చూసాము, పాస్వర్డ్ ఫీల్డ్, బటన్, రేడియో బటన్, చెక్ బాక్స్ ఫీల్డ్. ఇప్పుడు మనము డ్రాప్ డౌన్ ఫీల్డ్. ఇప్పుడు చాలా మట్టుకు ఎలిమెంట్స్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ నుంచి చెక్ బాక్స్ ఫీల్డ్ వరకు అన్నిటికీ ఇన్పుట్ ట్యాగ్ ఉన్నాయి, కానీ టైప్ చేంజ్ అయిపోయిందండి. టైప్ టెక్స్ట్ ఉంటేనేమో టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అయింది, టైప్ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఫీల్డ్ అయింది, టైప్ బటన్ ఉంటే బటన్ అయింది, టైప్ రేడియో ఉంటే రేడియో బటన్ అయింది, టైప్ చెక్ బాక్స్ ఉంటే చెక్ బాక్స్ ఫీల్డ్ అయింది. ఇప్పుడు డ్రాప్ డౌన్ బటన్ కి వేరే ఉంటుందండి ట్యాగ్. డ్రాప్ డౌన్ బటన్ కి సెలెక్ట్ ట్యాగ్ అని ఉంటుందండి, సెలెక్ట్ ట్యాగ్. ఓకే, డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు కొత్త దానికి వెళ్ళిపోదాం, కొంచెం క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఓకే, HTML సేవ్ చేద్దాం. 9 9 ఉంది కదా, 10 పెడదాం. 10 డెమో .html అని చేసి ఆల్ టైప్స్ అని సేవ్ చేద్దాం. చేసేసి ఇక్కడ డైరెక్ట్ బాడీ ట్యాగ్స్కి వెళ్ళిపోతాను. బాడీ ట్యాగ్స్కి వెళ్ళిపోయి మీకు ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇందులో నేను ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూద్దాము. ఒక వెబ్సైట్ తీసుకెళ్తాను. ఆ వెబ్సైట్లో ఒక శాంపుల్ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఉంది, చూపిస్తాను. ఇదండి డ్రాప్ డౌన్ ఫీల్డ్ అంటే. ఓకే, ఇది డ్రాప్ డౌన్ ఫీల్డ్. ఓల్డర్ న్యూస్ లెటర్లో డాక్ 1, డాక్ 2, డాక్ 3 ఇది డ్రాప్ డౌన్ ఫీల్డ్. ఓకే, ఇలాంటి ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ మనం చూపించాలంటే మనం ఏం ట్యాగ్ వాడాలండి? సెలెక్ట్ ట్యాగ్ వాడాలి. ఓకే, సెలెక్ట్ అనే ట్యాగ్ వాడి /సెలెక్ట్ అని ఎండింగ్ చేయాలి. /సెలెక్ట్ అని ఎండింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే, ఈ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఏముంటాయండి మనకి? డ్రాప్ డౌన్ ఫీల్డ్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక లేబుల్ కూడా ఇస్తాను దీనికి, వెహికల్. ఓకే, అది బ్రాండ్స్ అని ఇస్తాను. బ్రాండ్స్ ఏదో ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. బ్రాండ్స్. ఓకే, బ్రాండ్ అని ఇద్దాం. ఓకే, బ్రాండ్స్ అని ఇచ్చినా పర్లేదు. ఓకే, సెలెక్ట్ ఏ బ్రాండ్, సెలెక్ట్ ఏ బ్రాండ్ అని అందాం. ఓకే, లేకపోతే లేబుల్ ఇద్దాం. వట్టి టెక్స్ట్ ఇది, ఏం లేదు, వట్టి టెక్స్ట్. ఖాళీగా ఉంచకుండా ఏదో టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. ఓకే, ఇది మాత్రం ఇంపార్టెంట్. సెలెక్ట్ ట్యాగ్స్ పెట్టేసి ఇందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్/ఆప్షన్ కాపీ చేసుకోండి. 2, 3, 4 ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే బ్రాండ్లో మారుతి. ఓకే, దాని తర్వాత హోండా, హోండా హుండై. దాని తర్వాత ఇంకేముందండి, ఇంకా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? ఓకే, BMW. ఓకే, మెర్సిడీస్. ఓకే, ఏదో కొన్ని బ్రాండ్స్ ఇస్తాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఇది కాదండి, ఇది కూడా కాదు. సో ఓపెన్ చేద్దాం ఈ ఫైల్ని. ఫైల్, ఓపెన్ అండ్ డిఫాల్ట్ వ్యూవర్ అంటే మీకు ఇక్కడ చూడండి ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్, సెలెక్ట్ ఏ బ్రాండ్ అని ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్. ఇది డ్రాప్ డౌన్ ఫీల్డ్ అండి. ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటే ఆప్షన్ కాకపోతే ఈ డ్రాప్ డౌన్ ఫీల్డ్లో ఎట్ ఎ టైం ఓన్లీ ఒక ఆప్షనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మారుతి కావచ్చు, అది హోండా కావచ్చు. సెలెక్ట్ చేసిన దాన్ని డీసెలెక్ట్ చేయడం కానీ చేంజ్ చేయొచ్చు. ఓకే, BMW నుంచి మెర్సిడీస్, మెర్సిడీస్ నుంచి మారుతి, మారుతి నుంచి హుండై, హుండై నుంచి హోండా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి డ్రాప్ డౌన్ ఫీల్డ్ అంటే. ఓకే, ఇదంతా అవసరం లేదు ఇప్పుడు. ఇది కూడా అవసరం లేదు. ఓకే, సో ఇది సరిపోతుందండి డ్రాప్ డౌన్ ఫీల్డ్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఎట్లా తయారు చేసుకోవాలంటే సెలెక్ట్ ట్యాగ్స్ వాడి అందులో ఉన్న ఆప్షన్ ట్యాగ్స్ వాడి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అట్లనే మనము మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ కూడా. ఓకే, అట్లనే మనం ఒక మల్టీ సెలెక్ట్, ఇది కూడా అవసరం లేదు. ఓకే, అట్లనే మనం ఒక మల్టీ సరే చూద్దాం, సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ కూడా చేసుకుందాము. మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్. సరే, అయితే మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ ఏంటంటే ఇలా ఉంటుంది, చూపిస్తాను మీకు. డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది కదా, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. దీన్ని లిస్ట్ బాక్స్ కూడా అంటారండి. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఒకటే ఆప్షన్ కదా, ఇక్కడ మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్లో మనం మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఒకటి కన్నా ఎక్కువ చేసుకోవచ్చు. దాన్ని మల్టీ సెలెక్షన్ బాక్స్, లిస్ట్ బాక్స్ అని అంటాం. అయితే మల్టీ సెలెక్షన్ బాక్స్ చాలా ఈజీ అండి. సెలెక్ట్ బ్రాండ్స్, ఇది దీన్నే ఎగ్జాంపుల్నే చేంజ్ చేస్తాను. సెలెక్ట్ బ్రాండ్ బదులు బ్రాండ్స్ అంటాం. ఇక్కడ సెలెక్ట్లో మల్టిపుల్ అని ఒక అట్రిబ్యూట్ ఇస్తానండి. అట్రిబ్యూట్స్ కి కంపల్సరీ వాల్యూస్ ఉండాలని లేదండి. కొన్ని అట్రిబ్యూట్స్ కి వట్టి అట్రిబ్యూట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఇక్కడ సెలెక్ట్ దానికి మల్టిపుల్ అనేది లేదు కాబట్టి అది డ్రాప్ డౌన్ ఫీల్డ్ అయింది. సెలెక్ట్ దానికి మల్టిపుల్ పెడితేనేమో మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ అయిపోతుంది. సేవ్ చేద్దాం, చూడండి ఇంత సింపుల్ గా
మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ అవుతుంది చూడండి. చూసారా సెలెక్ట్ బ్రాండ్స్, ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. డిసెలెక్ట్ కూడా చేయొచ్చు. ఆ సెలెక్ట్ చేసిన దాన్ని డిసెలెక్ట్ కూడా చేయొచ్చు. అట్లా. ఓకే. ఇదండి మల్టీ సెలెక్షన్ బాక్స్. డ్రాప్ డౌన్ ఫీల్డ్ లాంటిదే, కాకపోతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా అట్రిబ్యూట్ ఉంటుందండి. దాని పేరు ఏంటంటే మల్టిపుల్ అట్రిబ్యూట్ ఉంటుంది. అది మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ అయిపోతుంది. ఆ చిన్న అట్రిబ్యూట్ చేయడం వల్ల ఇక్కడ మల్టిపుల్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుందండి, అంతే ఇంకేం లేదు. ఇది మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్. ఓకే. దాని తర్వాత ఏంటంటే టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఓకే. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అంటే ఏందో చూపిస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఇంతకుముందు మనం టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ చూసాం కదండి. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ఎలా తయారు చేసుకున్నాము? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ అని చెప్పేసి చేస్తే ఒక టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ వచ్చింది. ఇలా వచ్చింది టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే లైన్ లో రాసుకోవచ్చు. ఓకే. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ఒకటే లైన్ లో రాసుకోవచ్చు, మల్టిపుల్ లైన్స్ లో ఇది టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అండి. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ లో మల్టిపుల్ లైన్స్ లో రాసుకోవచ్చు. ఓకే. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ లో మల్టిపుల్ లైన్స్ లో మనం రాసుకోవచ్చు. ఓకే. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ లో ఒకటే లైన్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ లో మల్టిపుల్ లైన్స్ లో రాసుకోవచ్చు. ఓకే. సరే. అయితే ఇక్కడికి వెళ్తాను. వెళ్ళేసి హెచ్టిఎంఎల్, తర్వాత స్లాష్ హెచ్టిఎంఎల్, తర్వాత సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తాను ఒకటి. ఆల్ టైప్స్ అంటాను, సేవ్ అంటాను. సేవ్ అన్న తర్వాత ఇక్కడ బాడీ ట్యాగ్స్ క్రియేట్ చేస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. బాడీ ట్యాగ్స్ క్రియేట్ చేశాను, సేవ్ చేశాను. బాడీ ట్యాగ్స్ లోపల నేను ఒక టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే. అని చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ అని ఇస్తాను. ఇది టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్. టెక్స్ట్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఓకే. అదే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాం అనుకోండి, చాలా టెక్స్ట్ ఇవ్వాల్సి వస్తుంది కదా. దానికి నేను ఇక్కడ బ్రేక్ లైన్, కొత్త లైన్స్కి వెళ్ళడానికి కోసం న్యూ లైన్లో వస్తుంది. ఓకే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చాలా టెక్స్ట్ నేను టైప్ చేయాలి. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ సరిపోదు, మల్టిపుల్ లైన్స్ టైప్ చేయాలి కాబట్టి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ క్రియేట్ చేయాలి. దానికి టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ ఉంటుందండి. టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఉంటుంది. ఓకే. టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ ఉంటుంది. ఓకే. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా కాకుండా ఇలా వాడతాం. టెక్స్ట్ ఏరియా అని వాడితే సరిపోతుంది. ఓకే. ఈ మధ్య టెక్స్ట్ ఇస్తే ప్రిలోడెడ్ టెక్స్ట్ అవుతుంది, అది అంత అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి. టెక్స్ట్ ఏరియా అని ఇద్దాం, సేవ్ చేద్దాం. ఓకే. సేవ్ చేసిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ పోయి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఇది కాదు, మనం ఓపెన్ చేద్దాం. ఇది ఫైల్ ఓపెన్ అండ్ డిఫాల్ట్ వ్యూవర్ అంటే ఇది టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అండి. ఇదేమో టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. చూడండి మల్టిపుల్ లైన్స్ లో రాసుకోవచ్చు మనం. ఓకే. కాకపోతే ఇది హైట్ విడ్త్ కరెక్ట్గా రావట్లేదు, కాబట్టి ఇక్కడ హైట్ విడ్త్ ఇవ్వాలంటే ఏం అట్రిబ్యూట్స్ వాడాలి? రోస్. హైట్ కోసం రోస్ వాడాలి. రోస్ ఏమి ఇస్తాను నేను? 20 రోస్ ఇస్తాను నేను. చూద్దాం 20 రోస్ ఇస్తే ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. చూడండి హైట్ పెరిగింది, మరి విడ్త్ కూడా పెరగాలి కదా. నేను ఇక్కడ కాలమ్స్ వచ్చేసి 200 ఇస్తాను. చూద్దాం. సేవ్ అని చేసి రిఫ్రెష్ పడుతుంది. చూడండి ఎంత పెద్దగా వచ్చింది టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఓకే. ఇది టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అండి. ఇది టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఇది టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే టెక్స్ట్ ఏరియా ట్యాగ్ వాడాలి. ఓకే. దానికి రోస్ కాలమ్స్ తోటి హైట్ విడ్త్ ఇవ్వాలి. ఓకే. హైట్ విడ్త్ అట్రిబ్యూట్స్ ఉండవండి ఇక్కడ. రోస్ అండ్ కాలమ్స్ అనేది ఉంటాయి మనకి. చూడండి రోస్ కాలమ్స్ సరిపోతుంది లేండి. ఇది ఇంత సరిపోతుంది. ఇంత డెప్త్కి వెళ్ళట్లేదండి, నేను ప్రతి టాపిక్ డెప్త్కి వెళ్ళట్లేదు. మీరు రియల్గా నేర్చుకోవాలి HTML అంటే నేను వేరే ప్లేలిస్ట్ ఒకటి వేరే ఏమంటారు వేరే ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే. వేరే ప్లేలిస్ట్ కానీ కంటెంట్ కానీ క్రియేట్ చేస్తానండి HTML డెప్త్లో నేర్చుకోవడం కోసం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇంతే. ఓకే. ఇది సరిపోతుంది, సెలీనియం ఆటోమేషన్కి ఇంత సరిపోతుంది. HTML డెప్త్ అంటే అది వేరే. ఓకే. క్రియేటింగ్ ద బటన్ ఏ డిఫరెంట్ వే. బటన్ ని మనం ఇన్పుట్ ట్యాగ్ తోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్పుట్ టైప్ ఇది కూడా బటన్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇట్లా కూడా తయారు చేసుకోవచ్చు. బటన్ ని బటన్ ట్యాగ్స్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే. HTML లో మనం బటన్ ట్యాగ్స్ కూడా వాడచ్చు. ఇక్కడ ఒక బటన్ ట్యాగ్ ఇస్తాను నేను. బిఆర్ బిఆర్ ఇక్కడ ఇచ్చేస్తాను బటన్. ఓకే. సబ్మిట్ అని ఒక ఏదో ఒక బటన్ ఇద్దాం. ఓకే. అప్డేట్ అని. ఓకే. ఏదో ఒక బటన్ ఇద్దాం. దానికి బటన్ ట్యాగ్స్ వాడతాను. బటన్ స్లాష్ బటన్ అని ఇస్తాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తే ఇక్కడ బటన్ వస్తుంది మీకు. చూడండి ఇక్కడ చిన్నగా వచ్చింది బటన్. ఓకే. చాలా చిన్నగా వచ్చింది. దీనికి లేబుల్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఈ బటన్ ట్యాగ్స్ మధ్యలో లేబుల్ ఇవ్వాలి. అప్డేట్ అని ఇస్తాను. సేవ్. ఓకే. రిఫ్రెష్ కొడితే చూడండి ఆ బటన్ లేబుల్ వచ్చేసింది ఇట్లా. ఓకే. ఇట్లా బటన్ కూడా మనం క్రియేట్ చేస్తాం. ఇది ఇంకో రకంగా బటన్ క్రియేట్ ఇన్పుట్ ట్యాగ్ తోటి చేసుకోవచ్చు, లేకపోతే బటన్ ట్యాగ్స్ తోటి కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదండి.
బటన్లు ఎక్కడ తయారు చేసుకోవాలి, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఎలా తయారు చేసుకోవాలి, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్, డ్రాప్ డౌన్ ఫీల్డ్, తర్వాత రకరకాల ఎలిమెంట్స్ మనకి. ఓకే. చాలా అయితే నేను కవర్ చేశాను. ఐ ఫ్రేమ్స్ అని, టేబుల్స్ అని, ఆర్డర్ లిస్ట్ అని, అన్ఆర్డర్ లిస్ట్ అని, టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ ఫీల్డ్, బటన్, రేడియో బటన్, చెక్ బాక్స్ ఫీల్డ్, డ్రాప్ డౌన్ బటన్, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్, ఇంకో రకమైన బటన్, అట్లా చాలా చెప్పాను. అయితే ఇప్పుడు ఇంకొకటి ఇంకా ఉన్నాయండి టాపిక్స్ కొన్ని. ఎందుకంటే ఇది కూడా ఐడియా ఉంటే బాగుంటుంది. జావా స్క్రిప్ట్ ఎట్లా రన్ చేసుకోవాలి హెచ్టిఎంఎల్ నుంచి. తర్వాత రకరకాల అట్రిబ్యూట్స్ ఏముంటాయి, మనకు ఫేమస్ అట్రిబ్యూట్స్ వచ్చి ఐడి, నేము, క్లాస్ అట్రిబ్యూట్, తర్వాత డివ్ అండ్ స్పాన్. ఇది సరిపోతుందండి ఇంత. ఓకే. కొన్ని టాపిక్సే ఉన్నాయి, అవి నేను ఈ సెషన్లో కవర్ చేసేసి నెక్స్ట్ సెషన్లో మనం HTML కంప్లీట్ అయిపోతుందండి ఈ సెషన్కి. నెక్స్ట్ సెషన్లో మనము వేరే ఒక కొత్త టాపిక్ తీసుకొని లొకేటర్స్ కానీ ఏదైనా చూద్దాం. ఓకే. టాపిక్ తీసుకొని స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో సో ఇప్పుడు ఈ రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇప్పుడు కవర్ చేయబోతున్నాం అండి. ఓకే. ఓకే. సో అయితే ఇప్పుడు మనము చాలా చూసామండి ఇప్పటివరకు ఇందులో. HTML బేసిక్స్ చాలా నేర్చుకున్నాము ఇంతకు ముందు సెషన్లో, ఈ సెషన్లో. అయితే ఇప్పుడు HTML ఒకటే సరిపోదండి మనకి సెలీనియం ఆటోమేషన్ గురించి నేర్చుకునేటప్పుడు. సెలీనియం ఆటోమేషన్ నేర్చుకునేటప్పుడు HTML ఒకటే సరిపోదు. HTML తో పాటు మనం CSS, జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి. అట్లా అని చెప్పేసి CSS, జావా స్క్రిప్ట్ ఏదో చాలా డెప్త్గా నేర్చుకోవాలని కూడా ఏం లేదు. ఓకే. చాలా లైట్గా నేర్చుకోవాలండి. ఓకే. సో ఇది ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే HTML. కాకపోతే HTML తో పాటు CSS, జావా స్క్రిప్ట్ ఎలా వాడతాం అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో మరి డెప్త్గా ఏం అవసరం లేదండి. మీరు సెలీనియం ఆటోమేషన్ చేయబోతున్నారు, మీరు ఏదో వెబ్ పేజ్, ఓకే, వెబ్ పేజెస్ ఏం, వెబ్సైట్ ఏం తయారు చేయడానికి ఈ కోర్స్కి రాలేదండి. ఓకే. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే మన సెలీనియం ఆటోమేషన్ కోసం మనకి ఏం నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఏముంటుంది, HTML బేసిక్ నాలెడ్జ్. అది లొకేటర్స్ కోసం కావచ్చు, మనం ఆటోమేషన్ చేసేటప్పుడు కావచ్చు, ఏం నాలెడ్జ్ ఉండాలి అంత మాత్రమే మనం నేర్చుకోవాలి. చాలా డెప్త్గా అయితే మనం నేర్చుకోవద్దండి. అయితే కానీ కొంచెం అర్థమైతే కావాలండి. అంటే HTML అంటే ఏందో మీకు అర్థమైంది. ఓకే. మరి HTML తో పాటు మీరు CSS, జావా స్క్రిప్ట్ కూడా చూడబోతున్నారు కాబట్టి, అంటే డెప్త్ కాదు, కొంచెం హై లెవెల్గా చూడబోతున్నారు కాబట్టి దాని యొక్క రోల్ ఏంది, CSS, జావా స్క్రిప్ట్ యొక్క రోల్ ఏందో మీరు తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు HTML ఎందుకు వాడతామంటే, HTML మనం ఎందుకు వాడతామంటే వెబ్ పేజెస్ని, వెబ్ పేజ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకే. వెబ్ పేజ్ స్ట్రక్చర్ మాత్రమే తయారు చేస్తాం HTML తోటి. ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేటింగ్ వెబ్ పేజ్ స్ట్రక్చర్ అంటాను. ఓకే. HTML తోటి ఓన్లీ స్ట్రక్చర్ తయారు చేస్తాం. అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంటుంది. ఓకే. దాని తర్వాత దానికి స్టైలింగ్ చేయాలనుకోండి. ఓకే. కలర్స్ అన్ని పెట్టాలనుకోండి, అప్పుడు మనం HTML తో పాటు మనం ఏం వాడాలి, CSS వాడాలి. ఓకే. HTML తో పాటు మనం CSS వాడితే ఈ HTML పేజ్ మీద మనం ఏమైతే ఎలిమెంట్స్ పెట్టామో ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ స్టైలింగ్ అనేది వస్తుంది. ఓకే. CSS అనేది దేనికి వాడతామంటే స్టైలింగ్ కోసం. ఓకే. స్టైలింగ్ ఎలిమెంట్స్. ఓకే. స్టైలింగ్ స్టైలింగ్ అంటే కలరింగ్ అన్ని. ఓకే. చూడడానికి బాగుంటుంది. తర్వాత మరి జావా స్క్రిప్ట్ ఎందుకు అవసరం అండి, HTML తో పాటు CSS తో పాటు జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతామంటే, జావా స్క్రిప్ట్ వాడి ఆ ఎలిమెంట్స్ ని, ఆ వెబ్ పేజ్ ని డైనమిక్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఒక యాక్టివిటీ లాగా తయారు చేస్తాం. ఓకే. డైనమిక్ డైనమిక్ నేచర్ తేవాలంటే, ఓకే, ఆ వెబ్ పేజ్ కి ఒక డైనమిక్, వెబ్ పేజ్ కి, ఆ వెబ్ పేజ్ మీద ఉన్న ఎలిమెంట్స్ కి డైనమిక్ నేచర్, డైనమిక్ చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ వాడాలి. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక బొమ్మ ఉందండి. ఓకే. ఒక బొమ్మ ఉంది. ఓకే. ఆ బొమ్మ మీరు అమ్ముదాం అనుకుంటున్నాం. ఓకే. ఆ బొమ్మని అమ్ముదాం అనుకుంటున్నాం. ఓకే. అయితే బొమ్మ తయారు చేసాం, మనం కొంచెం మెటీరియల్ వాడి ఒక బొమ్మ తయారు చేసామండి. ఇక్కడ దీని కాళ్ళు, చేతులు, ఓకే, తల, అంత బాడీ అంతా నేను తయారు చేశాను. ఇది HTML ద్వారా ఒక బొమ్మ తయారైంది. కాకపోతే చూడడానికి అసలు బాగాలేదండి. జస్ట్ బట్ట, ఐటమ్స్ వాడి చేసాము, దీని కలర్స్ ఏం లేవు. కొంటారండి ఎవరైనా? కొనరు కదా. మనం ఏం చేస్తామండి మార్కెట్లో అమ్మేటప్పుడు, ఈ HTML అనుకోండి, HTML తోటి బొమ్మ తయారు చేస్తాం అనుకోండి. అప్పుడు మనం CSS చేస్తే ఏమవుతుందంటే, సిఎస్ఎస్ చేస్తే, ఓకే, సిఎస్ఎస్ చేస్తే దానికి కలర్స్ ఇవ్వచ్చండి మనం. ఓకే. దానికి మనము కలర్స్ ఇవ్వచ్చు ఇట్లా. ఓకే. సిఎస్ కలర్స్ ఇస్తే ఏమవుతుందంటే అట్రాక్టివ్ ఉంటుంది. ఓకే. సో ఒక బొమ్మకి ఎలా అయితే మనం కలర్స్ యాడ్ చేస్తామో అట్లా CSS తోటి మనము స్టైలింగ్ అనేది చేస్తామండి. ఓకే. స్టైలింగ్ చేసిన తర్వాత సరిపోతుందా అంటే సరిపోదండి. ఓకే. ఈ బొమ్మ మనకి ఇప్పుడు మార్కెట్లో ఉన్న బొమ్మలు ఇట్లా ఉంటే కొనరండి. ఎప్పుడు కొంటారు, ఈ బొమ్మ మూమెంట్స్ ఇవ్వాలి. ఓకే.
చేతులు కలప చేతులు మూవ్ చేయాలి బొమ్మ. ఓకే. చేతులు మూవ్ చేయాలి కిందికి పైకి అని, డాన్స్ చేయాలి, మూమెంట్స్ చేయాలి. ఓకే. ఇట్లా రౌండ్ రౌండ్ గా తిరగాలి, లైట్స్ ఇవ్వాలి, మ్యూజిక్ చేయాలి, అన్ని చేస్తేనే కదా బొమ్మ అనుకునేది. అది జావా స్క్రిప్ట్ తోటి వెబ్ పేజెస్. అర్థం చేసుకోండి, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు మార్కెట్లో మనకు ఒక బొమ్మకి ఎట్లయితే కలర్ ఇస్తున్నామో, బొమ్మని ఎట్లా సెల్స్ పెట్టి, బ్యాటరీస్ పెట్టి ఎట్లా ఇట్లా మూమెంట్ చేసేటట్టు చేస్తున్నామో, ఇక్కడ కూడా అంతే అండి. HTML ద్వారా ఓన్లీ ఈ స్ట్రక్చర్ మాత్రమే, వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ మాత్రమే తయారవుతుంది. ఆ వెబ్ పేజ్ కలరింగ్ అంతా కావాలంటే CSS వాడతామండి. ఆ వెబ్ పేజ్ డైనమిక్ ఇట్లా బొమ్మలాగా మూమెంట్ అవన్నీ చేయాలంటే, ఎలిమెంట్స్ అన్ని డైనమిక్ గా పనిచేయాలంటే మనం జావా స్క్రిప్ట్ వాడతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. HTML CSS జావా స్క్రిప్ట్ వాడిన ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. కాకపోతే దానికన్నా ముందు మీరు CSS నేర్చుకోవాలి, దాని తర్వాత మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. అట్లా అని చెప్పేసి చాలా డెప్త్గా ఏం అవసరం లేదంటే, హై లెవెల్గా మీకు నేర్చుకుని చూపిస్తాను. మీకు ఇప్పుడు ఈ సెషన్ అయ్యేలో కూడా మీకు అన్ని నేను కవర్ చేస్తాను. ఓకే. సరే అండి. ఓకే. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఇక్కడ ఏముందండి నెక్స్ట్ మనకి సిఎస్ఎస్ ఉందండి. సిఎస్ఎస్. ఓకే. సిఎస్ఎస్ మనం స్టైలింగ్ ఎట్లా వాడతామో చూపిస్తాను మీకు. ఓకే. సో దానికోసం ఏం చేస్తానంటే, ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తాను. HTML అంటాను. HTML. సో HTML, లేకపోతే పని చేద్దాం, ఆల్రెడీ ఏదో ఒక ఫైల్ ఉంటుంది కదా, దానికి అప్లై చేద్దాం. ఇక్కడ మనం చాలా రకరకాల అన్ని తయారు చేసాం కదా మనం ఇక్కడ. ఓకే. చూస్తూ ఉంటాము మనము ఎక్కడ చేసాము. ఇది ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ అంతా HTML కోడ్, ఇదంతా స్ట్రక్చర్ అండి ఇది. ఓకే. ఇది ఓపెన్ చేస్తాను ఫైల్. ఇంతకుముందు తయారు చేసాం ఇది. ఓకే. ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది. కలరింగ్ ఏమైనా ఉందా అండి ఇక్కడ దీనికి? కలర్స్ ఏం లేవు కదా. అయితే నేనేం చేస్తానంటే, ఇక్కడ మనకి CSS స్టైలింగ్ అప్లై చేయాలంటే మనకు మూడు లెవెల్స్ ఉన్నాయండి. ఒకటి ఇన్లైన్ అంటామండి, దాని తర్వాత ఇంటర్నల్ అంటాము, దాని తర్వాత ఎక్స్టర్నల్ అంటాము. ఓకే. CSS స్టైల్స్ అప్లై చేయాలంటే మనం మూడు లెవెల్స్లో అప్లై చేయొచ్చు. మూడు మూడు రకాలు వాడతారండి జనాలు. ఓకే. వాళ్ళ అవసరం కోసం వాడతారు. ఇక్కడ నేను ఈ బాడీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు బాడీ చూడండి, అంత వైట్ కలర్ లో, ప్లెయిన్ వైట్ లో ఉంది పేజ్ అంతా. ఈ బాడీ ట్యాగ్ కి నేను ఒక కలర్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటాను. దానికి ఏం చేయాలంటే ఒక అట్రిబ్యూట్ వాడాలండి. ఓకే. స్టైల్ CSS కోసం ఇది ఇది స్టైల్ అనేది HTML అట్రిబ్యూటే అండి. కానీ ఈ స్టైల్ అనే HTML అట్రిబ్యూట్ కి ఒక CSS ప్రాపర్టీ ఇస్తాం. ఆ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలరు కొలను అని చెప్పేసి లైట్ బ్లూ అని ఇస్తాను. లైట్ బ్లూ అని కలర్ ఇచ్చాను. ఇది CSS ప్రాపర్టీ అండి. ఇది అప్లై చేయడానికి స్టైల్ అట్రిబ్యూట్ వాడాను నేను, HTML స్టైల్ అట్రిబ్యూట్ వాడాను. ఓకే. దానికి వాల్యూ లాగా CSS ప్రాపర్టీ ఇచ్చాను. ఈ ప్రాపర్టీస్ అన్ని మీరు ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు అండి. గూగుల్కి వెళ్ళిపోయి CSS స్టైల్ ప్రాపర్టీ ఫర్ అప్లయింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని అంటాను. అనగానే చూడండి, మీకు ఆ ప్రాపర్టీ నేమ్ వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ వాడమని వస్తుంది. ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి చూడండి ఇక్కడ. ఇగో ఇలా, ఇగో ఇదే కదా నేను వాడింది. కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి, సరిపోయింది. స్టైల్ అట్రిబ్యూట్కి ఇచ్చేసేయండి, సరిపోయింది. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి లైట్ బ్లూ కలర్ ఎట్లా వచ్చిందో బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుంది కదా. ఓకే. అట్లా అండి. ఓకే. తర్వాత అట్లా చాలా స్టైలింగ్స్ అప్లై చేసుకోవచ్చు అండి. మనం చాలా స్టైలింగ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఒక ఎగ్జాంపుల్ మాత్రమే స్టైలింగ్ ఎట్లా. అయితే ఇక్కడ నేను స్టైలింగ్ ఎక్కడి నుంచి అప్లై చేశానంటే, ట్యాగ్ లెవెల్లో అప్లై చేశానండి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇక్కడ రకరకాల పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇక్కడ హెడ్డింగ్ ఉంది, 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇక్కడ హెడ్డింగ్ కలర్ నేను చేంజ్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే, స్టైల్ అట్రిబ్యూట్ ఇచ్చేసి నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే, కలర్ కొలన్ రెడ్ అని ఇస్తాను. ఓకే. చూద్దాం. ఓకే. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఫైల్, ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూవర్ అంటే చూడండి హెడ్డింగ్ ఏమొచ్చింది, రెడ్ కలర్ లో వచ్చింది, టెక్స్ట్ కలర్. ఈ పారాగ్రాఫ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, P ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఓకే. స్టైల్ ఇచ్చేసి ఏ కలర్ కావాలి ఇక్కడ నాకు, ఇది గ్రీన్ కలర్ లో కావాలి. ఓకే. సో నాకు ఇది టెక్స్ట్ కలర్ కాదండి, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్. ఇవన్నీ ఆన్లైన్ లో దొరికేస్తాయండి మీకు. CSS ప్రాపర్టీస్ అన్ని ఆన్లైన్ లో దొరికేస్తాయి. గూగుల్ చేయండి, CSS ప్రాపర్టీ టు అప్లై బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఈ ప్రాపర్టీ వస్తుంది. CSS ప్రాపర్టీ టు అప్లై టెక్స్ట్ కలర్ అని చెప్తే కలర్ ప్రాపర్టీ వస్తుంది అట్లా. ఓకే. కానీ అన్నిటిని మనం స్టైల్ అట్రిబ్యూట్కి ఇచ్చుకోవాలి. ఇంకో స్టైల్ అట్రిబ్యూట్ ఇక్కడ ఇస్తాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ ఎల్లో కలర్ ఇద్దాం. ఎల్లో అని ఇస్తాను. ఓకే. తర్వాత మళ్ళీ ఇదే
ఇక్కడ చేసేసి ఇంకో పారాగ్రాఫ్లో కూడా ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ కూడా ఇద్దాం. ఇక్కడ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత దీనికి వేరే కలర్ ఇద్దాం, ఆరెంజ్ ఇద్దాం. ఓకే, అట్లా రకరకాల కలర్స్ ఇసుకుంటూ వస్తున్నాను నేను. ఓకే, అయితే ఇక్కడ నేను సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయగానే చూడండి, ఇదేమో గ్రీన్ కలర్లో వచ్చింది, ఇది ఎల్లో కలర్లో వచ్చింది, ఇది ఆరెంజ్ కలర్లో వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడ మిస్ చేసాం మనం పారాగ్రాఫ్, ఇక్కడ ఉంది. స్టైల్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కొలన్ ఏదో ఒకటి ఇద్దాం, పింక్ ఇద్దాం. ఓకే, పింక్ కలర్ ఇద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి ఇది రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇది గ్రీన్ కలర్ వచ్చింది, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ వచ్చింది, ఇది ఎల్లో కలర్. ఇట్లా మనము స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది స్టైలింగ్ అనేది రకరకాలుగా అప్లై చేసుకోవచ్చు. చాలా రకాల స్టైలింగ్స్ ఉంటాయి. నేను డెప్త్గా వెళ్ళట్లేదండి, హై లెవెల్గా నేను వెళ్తున్నాను ఇక్కడ. ఓకే, నేను మొత్తం నేర్పించవచ్చు మీకు. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు మీకు నేర్పించిందంతా ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కలర్ ఇస్తే టెక్స్ట్ కలర్ వస్తుంది. ఓకే, ఫాంట్ సైజ్ అంటే సైజ్ పెరుగుతుంది. ఓకే, టెక్స్ట్ యొక్క సైజ్ పెరుగుతుంది అండి. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు రకరకాల ఫాంట్స్ ఉంటాయండి మనకి. వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి టైప్ చేయండి టెక్స్ట్, దాన్ని సెలెక్ట్ చేసుకొని రకరకాల ఫాంట్స్ వస్తాయి కదా, టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పేసి, వర్ధన అని చెప్పేసి, అలా రకరకాల ఫాంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ యొక్క ఫాంట్స్. అలా బ్యాక్గ్రౌండ్ కలర్ కి సిఎస్ ప్రాపర్టీ వాడతాము. తర్వాత అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్డ్, మిడిల్లో రావాల ఎలిమెంట్, రైట్ సైడ్ రావాల పేజ్ కి, అందుకని అలైన్మెంట్ అన్నట్టు. ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. మీకు ప్రస్తుతానికి రెండు సరిపోతాయండి, కొంచెం ఐడియా కోసం. కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ సరిపోతాయి. ఇట్లా సిఎస్ఎస్ లో చాలా ఉంటాయి. ఓకే, నేను డెప్త్కి వెళ్ళట్లేదు ఈ సెషన్లో, హై లెవెల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కూడా ఉంటాయండి స్టైలింగ్స్ లో. మనకి ఇంటర్నల్ స్టైలింగ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ స్టైలింగ్స్ ఉంటాయి. ఓకే, అయితే ఇంటర్నల్ ఏంటంటే పేజ్ లెవెల్లో. ఓకే, నాకు ఈ పేజ్లో ఉన్న పారాగ్రాఫ్స్ అన్నీ నాకు ఈ కలర్లో కావాలన్నప్పుడు అట్లా చేసుకోవచ్చు. ఎలా అంటే చెప్తాను మీకు. ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్కి ఒక స్టైలు, ఈ పారాగ్రాఫ్కి ఒక స్టైలు, ఈ పారాగ్రాఫ్కి ఒక స్టైల్ అట్లా ఇచ్చుకుంటా పోయాను కదా. ఒక పని చేద్దాం, ఇంకా ఏదైనా ఎగ్జాంపుల్ దొరుకుతా చూద్దాం. ఇక్కడ ఉమ్, అదో పని చేద్దాం. ఇక్కడ ఏంటంటే చాలా ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని ఎల్ఐస్ అన్ని ఒక కలర్లో ఉండాలని డిసైడ్ చేశాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను హెడ్ ట్యాగ్ రాస్తాను. హెడ్ స్లాష్ హెడ్ రాసి ఇక్కడ ఇక్కడ నేను స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాను. ఎలిమెంట్ లెవెల్లో రాయాను. ఓకే, ప్రతి ఎలిమెంట్కి రాయాల్సి వస్తుంది స్టైల్ 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 స్టైల్. నాకు ఒకటే రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఈ పేజ్లో ఉన్న అన్ని లిస్ట్ ఐటమ్స్ అన్ని ఒక కలర్లో రావాలి. ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ అని, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అని హైలైట్ కావాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ ఇక్కడ క్రియేట్ చేస్తానండి. ఓకే, ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ బదులు ఎలిమెంట్ ట్యాగ్ లెవెల్, ఎలిమెంట్ లెవెల్లో స్టైల్ అట్రిబ్యూట్ బదులు ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. స్టైల్ అని హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉంటాయి, అవి ఇక్కడ హెడ్ ట్యాగ్ లో ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ మనము ఈ వీటికి స్టైల్ అప్లై చేసుకోవచ్చు. ఏ ట్యాగ్స్ కి అప్లై చేయాలా? ఎల్ఐ ట్యాగ్స్ కదా, ఎల్ఐ అని రాయండి ఇక్కడ. ఓకే, ఎల్ఐ అని ట్యాగ్ రాయండి. ట్యాగ్ రాసేసి ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసుకోండి. చేసుకొని ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇక్కడ వేయాలి. ఇంతకుముందు ఏమో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ ప్రాపర్టీ ఇచ్చాం కదా, ఇక్కడ స్టైల్ ట్యాగ్స్, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అన్నట్టు ఇవి. ఇందులో ఎల్ఐ అని పెట్టేసి ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఎల్లో అని ఇచ్చాను. ఈ ఎల్ఐ ఎలిమెంట్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు ఎల్లో వస్తుంది. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్ అన్ని ఎల్లో కలర్ లో వచ్చాయి మనకి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి వచ్చాయి. ఇలా అండి మనం ఒక పేజ్ లెవెల్లో మనం స్టైలింగ్ అప్లై చేసుకోవాలి. ఒక ఎలిమెంట్ లెవెల్లో కాకుండా పేజ్ లెవెల్లో అప్లై చేసుకోవాలంటే స్టైల్ ట్యాగ్స్ వాడాలి. ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రమే నాకు స్టైల్ రావాలంటే ఇక్కడ స్టైల్ ట్యాగ్ వాడుకోవాలి. ఓకే, స్టైల్ అట్రిబ్యూట్ వాడుకోవాలి. ఓకే, దీన్ని మనము ఏమంటామంటే ఆ, ఒక ఎలిమెంట్కి, పర్టికులర్ ఎలిమెంట్కి మీరు స్టైల్ ఇస్తున్నారంటే అది ఇన్లైన్ అంటాము. పేజ్ లో ఉన్న అలాంటి ఎలిమెంట్స్ అన్నిటికీ ఇస్తున్నారంటే అది ఇంటర్నల్ అంటాం అన్నట్టు. పేజ్ లెవెల్లో స్టైలింగ్ ఇస్తే అది ఇంటర్నల్ అంటాం అన్నట్టు. ఓకే, అట్లనే మనం ఎక్స్టర్నల్ కూడా ఇవ్వచ్చు, వేరే వేరే పేజ్. ఓకే, ఆ, ఇదంతా ఒక వేరే వేరే దానికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్టర్నల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్టర్నల్ ఎందుకు వాడతామంటే ఒక వెబ్సైట్ తీసుకోండి, వెబ్సైట్లో అబ్జర్వ్ చేయండి, బటన్స్ అన్ని ఒకటేలాగా ఉంటాయి చూడండి. ఓకే, ఇది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, థియరీ ప్రాక్టికల్గా అవసరం లేదు మీకు. సో ఎందుకంటే మనం వెబ్సైట్ డెవలప్ చేస్తాం కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్కి వెళ్ళానండి. అప్లికేషన్కి వెళ్ళి ఒక పేజ్కి వెళ్దాం. పేజ్కి వెళ్తే ఎలా ఉంది, ఇక్కడ బ్లూ కలర్ బటన్ ఉంది. ఇంకో పేజ్కి వెళ్దాం, లాగిన్. ఇక్కడ కూడా బటన్స్ ఉన్నాయి కదా, కంటిన్యూ లాగిన్, అవి కూడా అదేలాగా ఉన్నాయి కదా. ఫర్గాట్ పాస్వర్డ్కి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక బటన్ ఉండొచ్చు, ఆ బటన్ కూడా ఎట్లా ఉంది, అట్లనే ఉంది. ఇక్కడ అబౌట్ అస్ పేజ్, అబౌట్ అస్ కాదు, సో కాంటాక్ట్ అస్ పేజ్కి వెళ్దాము.
అక్కడ కూడా ఒక బటన్ ఉంది, అది కూడా అలానే ఉంది. మరి వెబ్సైట్లో ఉన్న చాలా పేజెస్కి ఒకటే స్టైల్ తోటి ఉన్నాయి బటన్స్ అన్ని. ఎట్లా ఉన్నాయంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ద్వారా పాసిబుల్ అవుతాయి అన్నట్టు. ఒకటే పేజ్కి నేను స్టైలింగ్ అప్లై చేయాలంటే ఇక్కడ స్టైల్ ట్యాగ్స్ పెట్టుకొని అప్లై చేస్తాను. ఇట్లాంటి చాలా పేజెస్ ఉన్నాయి. ఆ చాలా పేజెస్లో ఉన్న ఎలిమెంట్స్కి నేను స్టైల్ అప్లై చేసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఫైల్ సేవ్ యాజ్, ఓకే, ఫైల్ సేవ్ యాజ్ అంటాను. సేవ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ డెమో1 డాట్ సిఎస్ఎస్ అని చేసుకుంటాను. ఎక్స్టెన్షన్ సిఎస్ఎస్ ఫైల్ అన్నట్టు. ఓకే, ఎక్స్టెన్షన్ సిఎస్ఎస్ అంటాం. ఇక్కడ నేను స్టైలింగ్స్ ఇస్తాను. స్టైలింగ్ ఏమి ఇస్తాను? ఓకే, ఎల్ఐ ట్యాగ్స్ ఉంటే ఇట్లా రాస్తాను. స్టైల్ అట్రిబ్యూట్స్ మధ్య, స్టైల్ ట్యాగ్స్ మధ్యలో రాసేది ఇక్కడ సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ రాసి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ సిఎస్ ప్రాపర్టీ ఇచ్చేసి కోలన్ ఇచ్చేసి నేను ఏమిద్దాం, గ్రీన్ కలర్ ఇద్దాం. ఓకే, గ్రీన్ కలర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి సిఎస్ఎస్ ఫైల్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి కదా. ఓకే, ఏదది మన ఎక్కడ ఉంది అది చూద్దాం. ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇంతకుముందు ఎల్ఐ ట్యాక్సీ, దానికోసం ఇది. ఓకే, ఇక్కడ స్టైల్ ఇట్లా ఇవ్వకుండా ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను. తీసేసి ఇక్కడ ఈ ఫైల్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి మన సిస్టంలో. అప్పుడు ఇక్కడ డెమో1 డాట్ సిఎస్ అనేది పేరు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లింక్, ఓకే, రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏదో షీట్ అనేది ఉంటుంది, చూద్దాం అది ఎట్లా ఇవ్వాలి చెప్తాను మీకు. ఇట్లా ఇలా ఇస్తాం. ఓకే, రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని ఇస్తాం. ఓకే, స్టైల్ షీట్ అని ఇద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ హెచ్రెఫ్ అని ఇవ్వాలి అట్రిబ్యూట్ ఇచ్చేసి దీని యొక్క పాత్ ఇవ్వాలి. ఓకే, దీని యొక్క పాత్ ఇవ్వాలి. పాత్ ఏముందంటే డెమో1 డాట్ సిఎస్ఎస్ ఫైల్ నుంచి స్టైలింగ్స్ అప్లై అని అర్థం. ఇక్కడ చేసి ఇప్పుడు ఓపెన్ డిఫాల్ట్ వ్యూవర్ అంటే ఏమొచ్చింది, గ్రీన్ కలర్ వచ్చింది. ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ నుంచి మనము ఈ హెచ్టిఎంఎల్ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్కి మనం స్టైల్ అప్లై చేస్తున్నాం. అప్పుడు మనం ఎక్స్టర్నల్ సిఎస్, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్? వెబ్సైట్లో చాలా వెబ్ పేజెస్ ఉన్నాయి, అందులో ఒకటే రకం ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకటే స్టైల్ అప్లై చేయాలన్నప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్కి వెళ్తాం. ఒకటే అదే పేజ్లో మనము స్టైల్ అప్లై చేయాలంటే ఇంటర్నల్ సిఎస్ఎస్. ఒక ఎలిమెంట్కి మాత్రమే నేను స్టైల్ అప్లై చేయాలంటే ఇన్లైన్ సిఎస్ఎస్. ఈ మూడు వాడతామండి మన రిక్వైర్మెంట్స్ బట్టి, డెవలపర్ రిక్వైర్మెంట్స్ బట్టి డెవలపర్ వాడతాడు. ఇది మనం నాలెడ్జ్ వరకే మనం నేర్చుకుంటున్నాం తప్ప ఓకే డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటే సిఎస్ఎస్ అంటే ఏంటి అని మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే ఈ ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ అని నేర్చుకున్నాం మనం ఇప్పటివరకు. ఓకే, సరే, అంత బాగానే ఉంది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ లో సిఎస్ఎస్ ఎట్లా వాడాలో అర్థమైంది కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కలిపి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చూడండి. సో ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను, చాలా అయిపోయినాయి ఫైల్స్ మరి. ఇవన్నీ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ మీకు జావా స్క్రిప్ట్ కోడ్ HTML లో ఎట్లా రన్ చేయాలో చూపిస్తాను నీకు. ఓకే, హెచ్టిఎంఎల్ కోడ్ నుంచి ఇప్పుడు సిఎస్ఎస్ ఎట్లా అప్లై చేయాలో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి అర్థమైంది కదా. అట్లనే హెచ్టిఎంఎల్ కోడ్ రాసేటప్పుడు హెచ్టిఎంఎల్ నుంచి జావాస్క్రిప్ట్ కోడ్ ఎట్లా రన్ చేయాలో చూపిస్తాను ఫస్ట్. దాని తర్వాత మూడు వాడదాం, HTML CSS జావాస్క్రిప్ట్ వాడి అర్థం చేసుకుందాం. ఓకే, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అవసరం అండి. మీరు ఇది జస్ట్ మీకు అర్థం చేసుకున్నా సరిపోతుంది, మీరు ప్రాక్టికల్గా చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఐడియా కోసం అంతే. ఓకే, ఒక ఐడియా కోసం HTML అంటే ఏంది, సిఎస్ ఏంటి, జావాస్క్రిప్ట్ అంటే ఏంది, ఎందుకు వాడతాము, అసలు ఎందుకు ఉంటాయి అనేది తెలుసుకుంటే సరిపోతుంది తప్ప ఇది మీకు మొత్తం వచ్చేయాలని లేదు. మీరు వచ్చేయాలని మీకు రియల్గా ఉంటే మీరు నేర్చుకోవచ్చు కూడా, మొత్తం కూడా నేర్చుకోవచ్చు, అది మీ ఇష్టం అది. కానీ సెలీనియం ఆటోమేషన్ కోసం అవసరం లేదు. ఓకే, జస్ట్ హై లెవెల్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు రియల్గా ఇంకేదైనా అవసరం ఉందంటే నేను ఎట్లాగో చెప్తాను వచ్చే సెషన్స్లో. ఓకే, సరే, ఇక్కడ హెడ్/హెడ్, ఇక్కడ బాడీని ఇచ్చేస్తాను. ఓకే, ఇచ్చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ 1 డాట్ HTML అని ఇస్తాను. ఓకే, వచ్చేసి ఆల్ టైప్స్ అని సేవ్ చేస్తాను. HTML ఫైల్ సేవ్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే జనరల్గా మనం టైటిల్ ట్యాగ్ చేస్తాం కదా. ఓకే, HTML CSS HTML JS డెమో అని ఇస్తాను ఇక్కడ. ఓకే, HTML JS డెమో అని ఇస్తాను. /HTML/టైటిల్ అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ద్వారా, ఓకే, హెచ్టిఎంఎల్ కోడ్ ద్వారా నేను నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఓకే జావా స్క్రిప్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, జావా స్క్రిప్ట్ రన్ చేయడం కోసం మనకి ఏం కావాలంటే ఇక్కడ మనకి
జావా స్క్రిప్ట్ రన్ చేయాలంటే మనకి స్క్రిప్ట్ ట్యాగ్స్ కావాలండి. ఓకే, స్క్రిప్ట్ స్లాష్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ మీరు హెడ్ ట్యాగ్ లో పెట్టినా పర్లేదు, బాడీ ట్యాగ్ లో పెట్టినా పర్లేదు, ఎక్కడ ఉన్నా వర్క్ చేస్తాయి. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ వచ్చేసి HTML సంబంధించిన ట్యాగ్స్ అండి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ వచ్చేసి మనకి HTML సంబంధించిన ట్యాగ్స్. ఓకే, ఈ స్క్రిప్ట్ HTML ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ స్క్రిప్ట్ HTML ట్యాగ్స్ మధ్యలో మనం జావా స్క్రిప్ట్ కూడా రాయొచ్చు. మరి జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే అవసరం లేదండి, మీకు ఏం కావాలో అది మీరు గూగుల్ సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది, సొల్యూషన్ వచ్చేస్తుంది. చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు నాకేం కావాలంటే అలర్ట్ జావా స్క్రిప్ట్. ఓకే, హౌ టు display an alert on the page using JavaScript code. ఓకే, జావాస్క్రిప్ట్ కోడ్ అని ఇక్కడ రాసేయంగానే నాకు వచ్చేస్తుంది. గూగుల్ సెర్చ్ లో నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు గుర్తు ఇగో చూడండి, ఇదే జావాస్క్రిప్ట్ కోడ్ ఏంటంటే అలర్ట్ చూపించడానికి అలర్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇది కోడ్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. నేను జావాస్క్రిప్ట్ నేర్చుకున్నానా? లేదు కదా. ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఎందుకు వాడతామని నేర్చుకుంటే సరిపోతుంది. దాని తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో మీరు ఇష్టమైన జావాస్క్రిప్ట్ కోడ్ రాసేసుకోండి. ఓకే, అలర్ట్ అని రాసేసుకున్నాను, సేవ్ చేశాను. ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ HTML బై అరుణ్ మోటోరి అని ఓ టెక్స్ట్ డిస్ప్లే చేస్తాను. ఓకే, సేవ్. సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూవర్ అండి. చూడండి ఈ వెబ్ పేజ్లో ఏమైందండి, మీకు అలర్ట్ వచ్చేసింది. ఈ అలర్ట్ ఎట్లా వచ్చింది? జావాస్క్రిప్ట్ కోడ్ HTML కోడ్ నుంచి రన్ చేయడం వల్ల ఈ అలర్ట్ వచ్చింది. ఓకే, సో అట్లా మనం జావాస్క్రిప్ట్ కోడ్ని కూడా మనము HTML కోడ్ నుంచి రన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంచెం ఒక మంచి ఎగ్జాంపుల్కి వెళ్దామండి. ఆ ఎగ్జాంపుల్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఒకటి చూపిస్తాను, ఇది మీకు ఒక సినిమా లాగా చూడండి దాన్ని. మీకు చేసినా పర్లేదు, చేయకున్నా పర్లేదు. మీకు ఇది ఎందుకు చూపిస్తానంటే, ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే, మీకు HTML CSS జావాస్క్రిప్ట్ ఒక అవసరం ఏందో తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. ఓకే, ఇక్కడ ఇదే HTML CSS జావాస్క్రిప్ట్ అని చెప్పి రాస్తాను ఇక్కడ టైటిల్. ఓకే, జావాస్క్రిప్ట్ జావాస్క్రిప్ట్ డెమో అని రాస్తాను ఇక్కడ. ఓకే, రాసిన తర్వాత ఇలా రాశాను కదా, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక టెక్స్ట్ రాస్తాను. టెక్స్ట్ ఎట్లా పారాగ్రాఫ్ టెక్స్ట్ తోటి ఒక టెక్స్ట్ రాస్తాను. ఓకే, క్లిక్ ఆన్ ద బిలో బటన్స్ టు చేంజ్ మై కలర్ అని రాస్తాను. ఓకే, క్లిక్ ఆన్ ద బిలో బటన్స్ టు చేంజ్ మై కలర్ అని రాసేసి ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్. ఇప్పుడు వట్టిగా చూస్తే ఇది HTML అండి, ఇది ఓన్లీ HTML ఇది. ఓకే, కలరింగ్ ఉండదు, ఏముండదు. అట్లనే కొన్ని బటన్స్ కూడా క్రియేట్ చేస్తానండి. ఇక్కడ బటన్ స్లాష్ బటన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్లో HTML ని CSS ని జావాస్క్రిప్ట్ ని ఎట్లా వాడతాము, ఒక మంచి నాలెడ్జబుల్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకే, మీకు ఐడియా రావడం కోసం. ఓకే, ఇప్పటివరకు మనం బేసిక్స్ నేర్చుకున్నాం కదా, CSS స్టైలింగ్ ఎట్లా అప్లై చేస్తాము రకరకాలుగా, జావాస్క్రిప్ట్ వాడి అలర్ట్ ఎట్లా డైనమికల్ గా చూసాము అని చూసాం కదా. ఇంకొంచెం అప్లై చేసేసి అసలు ఈ HTML CSS జావాస్క్రిప్ట్ యొక్క యూజ్ ఏందనేది స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకే, ఇక్కడ గ్రీన్ బటన్. ఓకే, గ్రీన్ లేబుల్ ఇస్తున్నాను. ఇక్కడ రెడ్ రెడ్ లేబుల్ ఇస్తున్నాను. ఇక్కడ ఆరెంజ్ లేబుల్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎల్లో లేబుల్ ఇస్తున్నాను. ఓకే, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్, లేకపోతే ఇంకొక లేబుల్ ఇద్దాము. గ్రీన్, రెడ్, ఆరెంజ్, బ్లూ ఇద్దాం. బ్లూ బాగుంటుంది. ఓకే, సేవ్ చేద్దాం. ఇక్కడ నేను HTML కోడ్ మాత్రమే రాశాను. HTML ద్వారా ఓన్లీ స్ట్రక్చరే క్రియేట్ చేస్తాం కదా. HTML తోటి ఒక వెబ్ పేజ్ ఒక స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ చేస్తాం, స్టైలింగ్ ఉండదండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఓపెన్ అండ్ డిఫాల్ట్ వ్యూవర్ అంటే ఒక వెబ్ పేజ్ వస్తుంది. స్టైలింగ్ ఉందా అండి? బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది. టెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. గ్రీన్ బటన్స్ కూడా ఎట్లున్నాయి చూడు, డల్ గా ఉన్నాయి. మరి దీనికి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకోండి, ఏం చేస్తాం మనం? బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ మనము ఇంటర్నల్ CSS అయితే పేజ్ లెవెల్ కూడా అప్లై చేసుకోవచ్చు కలర్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, స్టైల్ అని ఇద్దాం. స్టైల్ స్లాష్ స్టైల్. ఓకే, ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇస్తాను నేను? బాడీ ట్యాగ్ అయితే ఈ బాడీ దానికి. ఓకే, బాడీ ట్యాగ్ అయితే దానికి, బాడీ ట్యాగ్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ కొలన్ అని చెప్పేసి లైట్ బ్లూ అని ఇస్తాను. కొంచెం స్టైలింగ్ అప్లై చేస్తున్నానండి, చూడండి. సేవ్ చేసేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేయగానే చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. CSS వాడాను ఇక్కడ. ఓకే, ఇక్కడ స్టైల్ ట్యాగ్స్ తోటి మధ్యలో CSS వాడాను. ఈ స్టైల్ ట్యాగ్స్ ఏమో HTML, మధ్యలో ఉన్నదంతా CSS అన్నట్టు ఇది. ఓకే, ఈ CSS సంబంధించిన థింగ్స్ అన్నట్టు. ఇక్కడ లేకపోతే ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, సరే, స్టైల్ ఏదో రకంగా వాడాము, బాగుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే నేను
ఆ, ఇక్కడ ఒక టెక్స్ట్ కనబడుతుంది కదా, ఈ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ కావాలి. ఇప్పుడు గ్రీన్ బటన్ కొట్టాను అనుకోండి, ఈ టెక్స్ట్ గ్రీన్ కలర్ కింద మారిపోవాలి. రెడ్ కొడితే ఈ టెక్స్ట్ రెడ్ కలర్ లో మారిపోవాలి. ఆరెంజ్ కొడితే ఈ టెక్స్ట్ ఆరెంజ్ కలర్ లో మారిపోవాలి. బ్లూ కొడితే ఈ టెక్స్ట్ బ్లూ కలర్ లో మారిపోవాలి. అదండి. ఓకే. అది కావాలంటే ఏం చేయాలి? అది కావాలంటే ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ కొట్టినా కొద్దీ ఈ బటన్స్ కొట్టినా కొద్దీ టెక్స్ట్ మారిపోవాలంటే జావా స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా వాడాలండి. అయితే దానికోసం జావా స్క్రిప్ట్ వాడడం కోసం నేను స్క్రిప్ట్ ట్యాగ్స్ వాడతానండి. ఓకే. జావా స్క్రిప్ట్ కోడ్ ఎక్కడ రాస్తాం? స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాస్తాం. స్క్రిప్ట్ ట్యాగ్స్ లో మధ్యలో రాసి అది ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలండి. ఎప్పుడంటే అప్పుడు నాకు కలర్ చేంజ్ అవ్వద్దండి. ఓకే. బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ కావాలి. అప్పుడు ఈ స్క్రిప్ట్ ఎప్పుడు రన్ కావాలి? బటన్ కొట్టినప్పుడే, బటన్ క్లిక్ చేసినప్పుడే. అట్లా నేను చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తానండి. ఆ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? బటన్ కొట్టినప్పుడే కాల్ అవుతుంది. అట్లా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు జావా స్క్రిప్ట్. హౌ టు క్రియేట్ ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని రాయండి. ఓకే. ఏదో ఒకటి కొట్టండి, లింక్ వచ్చేసింది. సరే వెళ్దాము. వెళ్తే ఇగో చూడండి, ఈ సింటాక్స్ అంతా వచ్చేసింది. కాపీ చేసుకోండి సింటాక్స్. చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. చూడండి, మీకు గూగుల్ సెర్చ్ చేస్తే చాలు. అంతే, ఇవన్నీ నేర్చుకోవచ్చు మీరు. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్ అనేది నేను క్రియేట్ చేశానండి. ఓకే. ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఫంక్షన్ పేరు. ఓకే. ఫంక్షన్ పేరు నేను చేశాను. చేంజ్ కలర్ ఆఫ్ టెక్స్ట్ అనే ఫంక్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. చేసేసి ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కదండి. ఓకే. ఇక్కడ నేను టెక్స్ట్ కలర్ అని ఇచ్చేస్తాను. ఓకే. టెక్స్ట్ కలర్ అని ఒక పారామీటర్ పేరు ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ యొక్క ఎలిమెంట్స్ యొక్క కలర్స్ చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేయాలని చెప్తాను మీకు. ఓకే. ఓకే. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. ఓకే. ఈ పారాగ్రాఫ్ యొక్క కలర్స్ నేను చేంజ్ చేయాలి. అప్పుడు ఎలా చేంజ్ చేయాలి? దీనికి ఒక ఐడి ఇస్తానండి. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా కంపెనీకి వెళ్ళినాం అనుకోండి, ఒక ఐడి కార్డు ఇస్తారు కదా. యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకోండి మీరు. ఆధార్ కార్డు మీద కూడా మీకు యూనిక్ నెంబర్ ఉంటుంది. యూనిక్ గా మేము ఐడెంటిఫై చేయడం కోసం, నేను అందరికన్నా లైక్ మీరు డిఫరెన్షియేట్ చేయడం కోసం, యూనిక్ గా మిమ్మల్ని యాక్సెస్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఆధార్ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. అట్లనే యూనిక్ కోసం ఐడీస్ వాడతారండి డెవలపర్స్. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా HTML పేజ్ మీద, అందులో ఈ పారాగ్రాఫ్ ని సపరేట్ గా నేను ఐడెంటిఫై చేసుకోవాలంటే ఐడి ఇస్తున్నాం ఇక్కడ. ఓకే. ఇక్కడ para1 అని ఒక ఐడి ఇచ్చాను నేను. ఓకే. ఈ ఐడి ద్వారా ఒక యూజ్ ఉంది, మనం చెప్తాను మీకు. ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే ఇదంతా జావా స్క్రిప్ట్ కోడ్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇస్తాను. ఇచ్చేసి ఈ ఐడిలో ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టేసి para1 అనే ఐడి ఇచ్చేస్తాను. ఓకే. ఇచ్చేసి డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ కలర్. ఇదంతా జావా స్క్రిప్ట్ కోడ్ అండి. ఇదంతా జావా స్క్రిప్ట్ కోడే. ఓకే. మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎగ్జాంపుల్ కింద చూడండి ఇది. ఓకే. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ కింద చూడండి. డాక్యుమెంట్ డాట్ అనేదో రాశాను. ఇదేం చేస్తానంటే జావా స్క్రిప్ట్ కోడ్ ఈ యొక్క ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఆ ఎలిమెంట్ ని ఐడి ద్వారా ఫైండ్ చేస్తుంది. ఫైండ్ చేసి అక్కడ ఉన్న టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ కలర్ ఉంది కదా, నేను పాస్ చేసిన కలర్ తోటి చేంజ్ చేస్తుంది. ఓకే. అది ఎట్లా అవుతుంది అంటే చెప్తాను. ఇది జావా స్క్రిప్ట్ కోడ్ అండి. ఓకే. ఇది జావా స్క్రిప్ట్ కోడ్. ఇది కొంచెం CSS ప్రాపర్టీ ఉంది ఇక్కడ. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను? బటన్ ఈజ్ ఈక్వల్ టు బటన్ లో ఆన్ క్లిక్ అని ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి బటన్ ట్యాగ్ లో. ఆన్ క్లిక్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను. చేంజ్ కలర్ ఆఫ్ టెక్స్ట్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ కాల్ చేసి ఇప్పుడు గ్రీన్ కలర్ బటన్ కొట్టినప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏం పాస్ చేస్తాను? గ్రీన్ కలర్ పాస్ చేస్తాను. ఓకే. అట్లా నేను రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏం చేస్తాను? రెడ్ అనే కలర్ పాస్ చేస్తాను. దాని తర్వాత ఆరెంజ్ కలర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏం చేస్తాను? ఆరెంజ్ కలర్ అన్నప్పుడు ఆరెంజ్ అని పాస్ చేస్తాను. ఓకే. ఆరెంజ్. దాని తర్వాత బ్లూ కలర్ అన్నప్పుడు ఏం చేస్తాను? బ్లూ అని పాస్ చేస్తాను. ఓకే. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూయర్ అని కొడతాను. ఓకే. ఇప్పుడు చూడండి ఈ పేజ్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. గ్రీన్ కొడితే గ్రీన్ కలర్ అయిపోయింది. రెడ్ కొడితే రెడ్ కలర్ అయిపోయింది టెక్స్ట్. ఆరెంజ్ కొడితే ఆరెంజ్ కలర్ అయింది. బ్లూ కొడితే బ్లూ కలర్ అయింది. అంటే డైనమికల్ గా ఈ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది? నేను ఇక్కడ ఈ ఎలిమెంట్స్ మీద ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. ఇదే డైనమిక్ నేచర్ అంటామండి. ఓకే. ఇదంతా అర్థం కావడం కోసం ఈ జావా స్క్రిప్ట్ అనేది ఇట్లా వాడాను నేను. ఇగో ఇక్కడ కొంచెం జావా స్క్రిప్ట్ రాసి నేను ఏం చేశానంటే ఈ బటన్స్ ఏ బటన్ అయితే కొడుతున్నానో ఆ బటన్ లేబుల్ యొక్క కలర్ ఇక్కడ వస్తుంది మనకి. ఓకే. సో అదండి, ఇది జావా స్క్రిప్ట్ వల్ల ఇది అడ్వాంటేజ్ మనకి. ఓకే. CSS వల్లనేమో స్టైల్ అప్లై చేస్తాము. జావా స్క్రిప్ట్ వల్లనేమో ఎలిమెంట్స్ ని డైనమిక్ చేస్తాము. ఓకే.
కలర్ ఒకటే కాదండి, ఏమైనా చేయొచ్చు మనం. ఓకే, డైనమికల్ గా ఏమైనా చేయొచ్చు. ఓకే. సో ఇదండి ఎగ్జాంపుల్. ఫైనల్ గా HTML, CSS, జావా స్క్రిప్ట్ తో కూడిన ఎగ్జాంపుల్ ఇదండి. ఈ ఒక్క కోడ్ మీరు ఆ, అర్థం చేసుకునే అవసరం లేదండి, అంటే ఎంత డెప్త్ గా నాలెడ్జ్ అవసరం లేదు. అట్లీస్ట్ మీరు అండర్స్టాండ్ అయింది, నాకు జావా స్క్రిప్ట్ వల్ల ఏంది బెనిఫిట్, సిఎస్ఎస్ వల్ల ఏంది బెనిఫిట్, HTML వల్ల ఏంది బెనిఫిట్ అంటే సరిపోతుంది అంతే. ఇంకా దానికన్నా మీరు చేయాల్సింది ఏం లేదు. ఓకే. సరే. జావా స్క్రిప్ట్ కోడ్ ఎట్లా రన్ చేయాలి, స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో పెట్టి రన్ చేసుకోవాలా, స్టైల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకి. ఓకే, సిఎస్ఎస్సి అన్ని చెప్పేసిన నేను. ఓకే. తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ అయిపోయినాయండి. ఓకే. ఇక్కడ మూవ్ చేద్దాం అదర్వైజ్. స్టైల్ జావా స్క్రిప్ట్ కూడా చెప్పేసిన. దాని తర్వాత ఇక్కడ ఐడి అట్రిబ్యూట్ ఇక్కడ మూవ్ చేస్తాను. ఇప్పుడు ఇంకొంచెం మిగిలిపోయినాయి కొన్ని టాపిక్స్. ఐడి అట్రిబ్యూట్, తర్వాత నేమ్ అట్రిబ్యూట్ ఉంది ఇంకా. దాని తర్వాత క్లాస్ అట్రిబ్యూట్ ఇక్కడే ఉంది. ఓకే, ఈ మూడు అట్రిబ్యూట్స్ కూడా నేర్చుకోవాలి. ఈ మూడు అట్రిబ్యూట్స్ కూడా మనం ఇంకా నేర్చుకోవాలండి. ఓకే, ఐడి, నేమ్, క్లాస్ అట్రిబ్యూట్స్, డివ్, స్పాన్ కూడా నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే. సో ఐడి, నేము, క్లాసు, డివ్, స్పాన్ కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఇవి నేర్చుకుందాం. ఓకే. సరే, ఇప్పుడు ఇక్కడ వరకు అయితే జావా స్క్రిప్ట్ కోడ్, HTML, CSS అంటే మీకు అర్థమైపోయింది కదా. హెచ్టిఎంఎల్ కోసమే హెచ్టిఎంఎల్ నేర్చుకుంటున్నాం. హెచ్టిఎంఎల్తో పాటు మనం సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఎందుకు వాడాలనేది నేర్చుకున్నాం అంతే. డెప్త్ గా జావా స్క్రిప్ట్ నేర్చుకోలేదు, డెప్త్ గా సిఎస్ఎస్ నేర్చుకోలేదు. HTML పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాం, ఎందుకంటే అది సరిపోతుంది కాబట్టి మనకి సెలీనియం ఆటోమేషన్ కోసం. ఓకే. కాకపోతే ఇంకా ఉన్నాయి, ఇవి కూడా మనం నేర్చుకోవాలి. ఇవి కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, చూద్దాం. సో అయితే ఇప్పుడు ఐడి అట్రిబ్యూట్ గురించి చూద్దాం. సో మనకి రకరకాల అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఐడి ఒకటి, నేమ్ ఒకటి, క్లాస్ అట్రిబ్యూట్స్ అని ఒకటి. ఓకే. ఈ మూడు HTML లో ఎలా వాడతారు అనేది చూద్దాం. ఐడి అనేది యూనిక్ అండి. ఓకే, యూనిక్ కోసం వాడతారు. ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు, వెబ్ పేజ్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో ఒకనొక ఎలిమెంట్ని సపరేట్గా యూనిక్గా వేరే ఎలిమెంట్స్ కి భిన్నంగా ఆ యొక్క ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలంటే ఐడి అట్రిబ్యూట్ అనేది డెవలపర్ వాడతాడండి. HTML కోడ్ లో రాస్తాడు, ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి ఐడి ఇస్తాడు. ఐడి అట్రిబ్యూట్ యూనిక్నెస్ కోసం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేసాను కదా. ఓకే. సో ఇక్కడ మనకి ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో 4 బటన్స్ ఉన్నాయి, ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ 5 ఎలిమెంట్స్ లో ఈ పారాగ్రాఫ్ ని నేను యూనిక్ గా, ఓకే, ఐడెంటిఫై చేయాలంటే దీనికి ఒక ఐడి అట్రిబ్యూట్ ఇచ్చేసి ఇక్కడ నేను దాన్ని వాడాను చూడండి. ఓకే, ఐడి ఈజ్ ఈక్వల్ పారా1 అనేది ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాను. ఓకే. సో అలా అన్నట్టు. సో మనకు వెబ్ పేజీలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, అందులో ఒక ఎలిమెంట్ మీద నేను HTML కోడ్ రాసి జావా స్క్రిప్ట్ రన్ చేసి ఏదో ఒకటి చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ని వేరే ఎలిమెంట్స్ తోటి భిన్నంగా యూనిక్గా నేను ఐడెంటిఫై చేసుకొని యాక్సెస్ చేసుకోవాలంటే డెవలపర్స్ జనరల్గా ఐడి అట్రిబ్యూట్ వాడతారు. ఎలాగైతే మన నిజ ప్రపంచంలో అందరికీ, మనం ఆఫీస్ వెళ్తాము, లేకపోతే కాలేజ్ వెళ్తాము, లేకపోతే మనము కంట్రీలో ఉన్నాము, మనకు ఒక కంపల్సరీ ఒక యూనిక్ అనేది నెంబర్ ఉంటుందండి. ఓకే, ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అది ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ కావచ్చు, తర్వాత లేకపోతే మీ కంపెనీలో ఉన్న ఐడి కార్డ్ మీద ఉన్న నెంబర్ కావచ్చు, లేకపోతే మీ కాలేజ్లో స్టూడెంట్ ఐడి నెంబర్ ఏదైనా కావచ్చు అండి. ఓకే, ఐడి అంటేనే యూనిక్. ఓకే, HTML లో కూడా ఒక ఎలిమెంట్ని వేరే ఎలిమెంట్స్ కన్నా యూనిక్గా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఐడి అట్రిబ్యూట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాని యొక్క అవసరం అంతే. మరి నేమ్ ఏందండి? నేమ్ అట్రిబ్యూట్ ఏంటంటే దానికి చాలా ఉన్నాయండి. నేమ్ అట్రిబ్యూట్ వాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఆల్రెడీ చూసాము, రేడియో బటన్స్ చూసాం కదా ఇంతకు ముందు. రేడియో బటన్స్ నేను చెప్పినప్పుడు, ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ నేమ్స్, రేడియో బటన్స్ ఇక్కడ చెప్పాను కదా. ఇప్పుడు ఇన్పుట్ టైప్ రేడియో అని పెట్టినప్పుడు ఒక నాలుగైదు రేడియో బటన్స్ పెట్టినప్పుడు నేను ఒకవేళ నేమ్ అట్రిబ్యూట్ చేయకుంటే గ్రూపింగ్ అనేది జరగదండి. అంటే అన్ని రేడియో బటన్స్ ఒక దానికి సంబంధించిందని తెలియదు. అప్పుడు ఏమవుతుంది, రేడియో బటన్స్కి విరుద్ధంగా పనిచేస్తాం. అంటే నేను ఒక్కటి దానికన్నా ఎక్కువ రేడియో బటన్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కరెక్ట్ కాదు కదా. ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఒకటికన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు. అప్పుడు నేమ్ అట్రిబ్యూట్ లేకపోతే ఎలా కుదురుతుంది మరి? ఓకే. సో నేమ్ అట్రిబ్యూట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇందులో. రేడియో బటన్ అప్పుడు నేమ్ అట్రిబ్యూట్ ఎట్లా పెట్టాలి, ఒక 4 రేడియో బటన్స్ ఒకటి దానికి సంబంధించిందని ఎట్లా చెప్పాలి. ఈ నేమ్ అట్రిబ్యూట్ ఒకటే వాల్యూ ఇచ్చేసి అన్ని రేడియో బటన్స్కి వేయడం వల్ల ఆ అన్ని రేడియో బటన్స్ ఒకటే గ్రూప్ కిందకి వస్తాయి. తర్వాత మనం వెబ్ పేజ్ మీద సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఏమవుతుంది, ఒక రేడియో బటనే సెలెక్ట్ చేసుకోవచ్చు, వేరే సెలెక్ట్ చేస్తే ఈ సెలెక్షన్ పోతుంది.
అట్లా చాలా ఉన్నాయండి యూజెస్. అదొక యూజ్ మాత్రమే. ఓకే, గ్రూపింగ్ కోసం వాడతాము. ఓకే, గ్రూపింగ్ కోసం వాడతాము అట్లా. ఓకే, చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ అప్లికేషన్ కూడా ఉంది. ఓకే, ఈ అప్లికేషన్లో ఇక్కడ చూడండి. ఈ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్, నో అని రేడియో బటన్స్ ఉన్నాయి. ఐదర్ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి. రెండు సెలెక్ట్ చేసుకోలేం కదా. ఈ రెండు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తే ఇగో HTML కోడ్లో నేమ్ న్యూస్ లెటర్ అని ఉంది. ఈ నో రేడియో బటన్ చూద్దాం, ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ కూడా నేమ్ న్యూస్ లెటర్ అని ఉంది. టైప్ రేడియో నేమ్ న్యూస్ లెటర్ ఉంది. రెండు రేడియో బటన్స్ కి నేమ్ న్యూస్ లెటరే ఉంది. ఓకే, అట్లా అన్నట్టు. ఓకే, రెండు రేడియో బటన్స్ కి నేమ్ రేడియో అనే ఉంది. ఓకే, ఆ, రెండు రెండు రేడియో బటన్స్ కి నేమ్ ఒకటే ఉంది. అప్పుడు గ్రూప్ అయిపోతాయి. గ్రూప్ అవడం వల్ల ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా చాలా యూజెస్ ఉన్నాయండి. ఇంకా ఫార్మ్స్ లో యూజ్ చేస్తాము. అట్లా చాలా ప్లేసెస్ లో నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లానే మనకి క్లాస్ అట్రిబ్యూట్ ఉందండి. క్లాస్ అట్రిబ్యూట్ ఏంటంటే మనము ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ నుంచి ఆ సిఎస్ఎస్ స్టైలింగ్స్ ఉంటాయి కదా, ఈ ఎలిమెంట్స్కి అప్లై చేయాలంటే క్లాస్ ద్వారా చేస్తామండి. సో క్లాస్ అట్రిబ్యూట్ దానికోసం వాడతాము జనరల్గా HTML లో. ఆ, చూపిస్తాను మీకు, అది కూడా ఎగ్జాంపుల్ తోటి చూపిస్తాను. ఇప్పుడు ఒక అప్లికేషన్కి వెళ్ళానండి. వెళ్తే ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ అన్ని ఒకటేలాగా ఉన్నాయి చూడండి. మై అకౌంట్ కానీ, విష్ లిస్ట్ కానీ, షాపింగ్ కార్డ్ కానీ ఒకటే ఫార్మాట్ లో ఉన్నట్టు, ఒకటే స్టైలింగ్ ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు మై అకౌంట్ ఇన్స్పెక్ట్ చేసిన అప్పుడు క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏముందండి, హిడెన్ ఎక్సెస్, హిడెన్ ఎస్ఎం, హిడెన్ ఎండి అని ఉంది. ఇప్పుడు విష్ లిస్ట్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నా, దాని కూడా అదే క్లాస్ ఉంది చూడండి, హిడెన్ ఎక్సెస్, హిడెన్ ఎస్ఎం, హిడెన్ ఎండి. ఇప్పుడు షాపింగ్ కార్డ్ కూడా అలా చూడడానికి అలానే ఉంది, ఇన్స్పెక్ట్ చేశాను, దాని కూడా సేమ్ క్లాస్ ఉంది, హిడెన్ ఎక్సెస్, హిడెన్ ఎస్ఎం, హిడెన్ ఎండి. ఇప్పుడు చెక్అవుట్ కూడా ఇన్స్పెక్ట్ చేసిన, దాని కూడా సేమ్ క్లాస్ ఉంది, హిడెన్ ఎక్సెస్, హిడెన్ ఎస్ఎం, హిడెన్ ఎండి. అంటే ఆ క్లాస్ వల్ల, ఒకటే క్లాస్ ఉండడం వల్ల, క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఉండడం వల్ల ఇవన్నీ ఒకటేలాగా కనబడుతున్నాయి మనకి. మరి మీరు అనొచ్చు, ఈ ఈ సెర్చ్ బటన్, ఈ బ్లాక్ కలర్ బటన్ ఒకటేలాగా లేవు కదా, మరి వేరే క్లాస్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయండి వేరే క్లాస్. ఇక్కడ ఈ బటన్ ఇన్స్పెక్ట్ చేస్తాను, HTML కోడ్ వస్తుంది. HTML కోడ్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ క్లాస్ ఏముంది, బీటీఎన్ డిఫాల్ట్, బీటీఎన్ ఎల్జీ అని ఉంది. ఓకే, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, బీటీఎన్ ఇన్వర్స్, బీటీఎన్ బ్లాక్, బీటీఎన్ ఎల్జీ, డౌన్వర్డ్ టాగిల్, ఇంకేమేమో క్లాసులు ఉన్నాయి అన్నట్టు. ఈ క్లాసు వేరే కదండి. ఓకే, మరి నేనేం చేస్తానంటే ఇది ఇన్స్పెక్ట్ చేస్తాను. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బటన్ ఇన్స్పెక్ట్ చేసి HTML కోడ్ వచ్చింది, క్లాస్ వాల్యూ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఈ గ్రే కలర్ బటన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. చేసి ఇక్కడ క్లాస్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఇగో ఈ ఈ యొక్క బటన్ యొక్క CSS వాల్యూస్ని యాడ్ చేసి ఎంటర్ కొట్టాను చూడండి. దీని ప్రాపర్టీస్ దీనికి వచ్చేసినాయి. ఇది టెంపరీ చేంజ్ అండి. నేను డెవలపర్ కాదు ఈ అప్లికేషన్ కాబట్టి ఇది పైన పైన అప్లై అవుతుంది. జస్ట్ రిఫ్రెష్ కొడితే మళ్ళీ కలర్స్ చేంజ్ అయిపోతాయి చూడండి. అంటే ఇక్కడ మీకు ఒకటి ప్రూవ్ చేశాను. నేను ఏం ప్రూవ్ చేశాను, క్లాస్ అట్రిబ్యూట్ ద్వారా డెవలపర్స్ ఏం చేస్తారు, ఒక ఎలిమెంట్కి ఉన్న CSS స్టైలింగ్స్ ఇంకో ఎలిమెంట్కి అప్లై చేస్తారు. అర్థమైందా? ఓకే, క్లాస్ అట్రిబ్యూట్ ద్వారా CSS స్టైలింగ్స్ అప్లై చేస్తారండి. ఓకే, క్లాస్ అట్రిబ్యూట్ ద్వారా CSS స్టైలింగ్స్ ఎలిమెంట్స్కి అప్లై చేస్తారు. ఓకే, సో మనము ఈ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను మీకు. రిజిస్టర్ పేజ్కి వెళ్ళారనుకోండి, బటన్ ఉంది, కంటిన్యూ బటన్ ఇన్స్పెక్ట్ చేయండి. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వైట్ కలర్ టెక్స్ట్ ఉంది. ఏముందంటే క్లాస్ బీటీఎం ప్రైమరీ అని ఉంది. ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్కి వెళ్ళండి, అక్కడ కూడా ఒక బటన్ ఉంది, ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఆ సేమ్ క్లాస్ ఉంది చూడండి. అంటే ఎందుకు బటన్ ఎందుకు సేమ్ ఉంది, స్టైలింగ్ ఎందుకు సేమ్ ఉంది అంటే క్లాస్ సేమ్ ఉంది కాబట్టి. ఈ క్లాస్ ఏం చేస్తుందంటే ఇగో ఇక్కడ స్టైల్స్ దాంట్లో ఇగో ఈ CSS ఫైల్ నుంచి, ఈ ఫైల్ నుంచి CSS ప్రాపర్టీస్ తెచ్చి ఈ ఎలిమెంట్కి అప్లై చేస్తుంది. ఈ పేజ్లో ఉన్న ఈ వెబ్సైట్లో ఉన్న బటన్స్ అన్నిటికీ ఇదే CSS స్టైల్ ఎట్లా అప్లై అవుతుంది అంటే క్లాస్ ద్వారా. ఓకే, అర్థమైంది అనుకుంటానండి మీరు క్లాస్ అట్రిబ్యూట్ అంటే ఏంది అని. అట్లానే మనకి ఇంకా రెండు HTML ఎలిమెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఐడి అర్థమైంది, నేమ్ అర్థమైంది, క్లాస్ అర్థమైంది. ఇంపార్టెంట్ అంటే మూడు. ఓకే, లొకేటర్స్ నేర్చుకునేటప్పుడు ఈ ఐడి, నేమ్, క్లాస్ అనేది వాడతాం మనము. సో అందుకోసం అది నేను స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకోసం. అట్లానే మనకి డివ్ ట్యాగ్ అని ఒకటి ఉందండి. ఓకే, డివ్ ట్యాగ్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ HTML ఎలిమెంట్స్. ఓకే, ఏదైనా HTML వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు డివైడ్ చేసి చేస్తారన్నట్టు. అంటే ఒకటేసారి వెబ్ పేజ్లో ఇది ఇక్కడ అది ఎక్కడ అని చెప్పి డిసైడ్ చేయరు, డివ్ ట్యాగ్స్ లో పెడతారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇట్లా ఉంటుందండి. ఓకే, డివ్ సెక్షన్స్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది చూడండి, డివ్ స్టైల్ ఇది కూడా అంటే ఈ యొక్క సెక్షన్కి నేను కొన్ని స్టైల్ ప్రాపర్టీస్ అప్లై చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు చాప్టర్ వన్కి మాత్రమే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్లో ఉండాలి, చాప్టర్ టూకి వేరే కలర్లో ఉండాలి. అప్పుడు ఏంటంటే ఈ చాప్టర్ వన్ డ్యూ ట్యాగ్లు వేసుకుంటాను. ఇది ఒక పర్పస్. ఇంకో పర్పస్ ఏంటంటే స్టైలింగ్ పర్పస్ ఒకటి ఉంది. ఒక సెక్షన్ మొత్తం స్టైల్ చేయాలంటే ఆ సెక్షన్ మొత్తం ఒక డ్యూ ట్యాగ్ లో పడేస్తాను. ఓకే, డివ్ అంటే డివైడింగ్ అన్నట్టు. ఓకే, ఒక పేజ్ తయారు చేయాలంటే దాన్ని డివైడ్ చేయాలంటే ఇప్పుడు omai.blogspot.com ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ వ్యూ పేజ్ సోర్స్ అని అనుకోండి, చాలా డ్యూ ట్యాగ్స్ వస్తాయండి చూడండి. ఈ కోడ్ లో చాలా డ్యూ ట్యాగ్స్ అనేది మీకు కంపల్సరీ వస్తాయి. ఇగో చూడండి, ఎక్కడ పడితే అక్కడ డ్యూస్ ఉన్నాయి. డ్యూ కింద డ్యూ, ఇంకో డ్యూ, అలా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఏదైనా ఒక పని చేద్దాం. ఒక బటన్ ఉంది కదా, ఇన్స్పెక్ట్ చేద్దాం. ఈ బటన్ ఇగో ఈ డ్యూలో ఉంది. ఈ డ్యూలో ఉంటే ఇగో ఈ సెక్షన్ వచ్చింది. దీనిపైన ఇగో వేరే డ్యూస్ ఉన్నాయి చూడండి, వేరే డ్యూస్. ఓకే, రకరకాల ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ సెక్షన్ మొత్తం ఒక డ్యూలో ఉంది. ఆ సెక్షన్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళాను, ఈ సెక్షన్ వచ్చింది. ఇగో ఇక్కడికి వెళ్ళాను. ఇగో ఇగో ఇదేమో ఈ సెక్షన్, ఇదేమో ఈ సెక్షన్. చూస్తున్నారు కదా యూఐలో. ఇక్కడ హోవర్ చేస్తేనేమో లెఫ్ట్ సైడ్ది, ఇక్కడ హోవర్ చేస్తే ఆ, ఇక్కడ చూస్తే మిడిల్ది. ఓకే, ఇక్కడ చేస్తేనేమో మిడిల్ది, ఇక్కడ చేస్తేనేమో లెఫ్ట్ సైడ్ది. మిడిల్ది, లెఫ్ట్ది, రైట్ది. ఓకే, ఇట్లా డ్యూ సెక్షన్స్ ద్వారా పేజ్ని డివైడ్ చేసి ఆ రకరకాల సెక్షన్స్కి రకరకాలుగా స్టైలింగ్స్ వేసుకోవచ్చు మనము. ఓకే, ఒక గ్రూప్ లాగా ట్రీట్ చేసి కామన్ సెట్టింగ్స్ అని అప్లై చేసుకోవచ్చు. అందుకోసం డ్యూ అనేది వాడతామండి. ఓకే, డ్యూ అనేది HTML లో వాడతాం, ఎందుకంటే డివైడ్ ఒక సెక్షన్ ఒక యూనిట్ లాగా డివైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇది డ్యూ అండి. అట్లనే మనకి స్పాన్ ఉంది. స్పాన్ ఏంటంటే కొంచెం ఆపోజిట్ అండి. ఒకటే ఒకటే ఎలిమెంట్ ని ముక్కలు ముక్కలుగా చేయడం అంటే రకరకాలుగా ముక్కలు చేసి దానికి ఒక CSS స్టైల్ అప్లై చేయాలనుకోండి ఒక ముక్కకు మాత్రమే. ఓకే, ఒక ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు తీసుకుంటాండి, ఇక్కడ ఇక్కడ కోడ్ ఉంది చూడండి. ఇక్కడ ఏముంది, పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్. మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ, ఐ లవ్ కంటెంట్ క్రియేషన్ అండ్ టీచింగ్ అనేది ఒక పారాగ్రాఫ్. దీన్ని దీనిలో మొత్తం కాకుండా ఒక పోర్షన్ కి మాత్రమే నేను ఒక స్టైల్ అప్లై చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు బ్లూ అనే దానికి బ్లూ కలర్ అప్లై చేయాలి, బ్లూ టెక్స్ట్ కి. అయితే ఈ టెక్స్ట్ మొత్తంలో బ్లూ దానికే స్పాన్ అని ఇచ్చాను. అంటే ఈ స్పాన్ ద్వారా ఒక ఎలిమెంట్ ని ఇంకొక భాగంగా విడదీసి దానికి సపరేట్ గా స్టైలింగ్ అప్లై చేసుకోగలిగే కేబిలిటీ మనకి ఇచ్చాం. దానివల్ల స్పాన్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. స్పాన్ ఏం చేస్తుంది అంటే ఒక ఎలిమెంట్ ని రకరకాల ముక్కలు చేస్తుంది అన్నట్టు. ఆ ముక్కకి మనం ఏం చేస్తాం, ఏ సెట్టింగ్ అప్లై చేస్తాం మీ ఇష్టం అది. ఓకే, అది స్పాన్ ట్యాగ్ అండి. డ్యూ ట్యాగ్ ఏమో చెప్పాను కదా, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక సెక్షన్ కింద తయారు చేయడం కోసమో డ్యూ ట్యాగ్. ఓకే, డివైడింగ్ చేసి గ్రూపులు చేసి అవన్నీ చేస్తుంది. ఈ ఉన్న ఎలిమెంట్ ని ఇంకో ముక్కలు ఇంకా చిన్నగా చేయడం అనేది స్పాన్ ట్యాగ్ అండి. ఓకే, సో ఇదండి HTML. ఇంత మాత్రం మీకు HTML తెలిస్తే సరిపోతుందండి. ఓకే, ఇంత HTML తెలిస్తే సరిపోతుంది. సో ఇంత ఇంత నేర్చుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇంకెక్కువ డెప్త్గా అవసరం లేదు, ఇది సరిపోతుంది. నేనైతే ఈ సెషన్స్లో చెప్పాను, ఇంతకుముందు సెషన్లో ఈ సెషన్లో ఏదైతే HTML కవర్ చేస్తానో అది చాలా ఎనఫ్ అండి మీకు. ఓకే, సో ఒకవేళ మీకు ఈ యొక్క ఇమేజ్ కావాలి, ఇది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డయాగ్రామ్ ద్వారా, ఇది కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో చూడండి, లేకపోతే ఆ, ఓకే, డిస్క్రిప్షన్లో చూడండి, మీకు ఇది దొరికేస్తుంది. ఓకే, ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి ఈ యొక్క ఇమేజ్ని తెచ్చుకోండి మీరు. ఓకే, సో ఇదంతా ఎక్స్పోర్ట్ చేసి పెడతాను నీకు. ఓకే, వీడియో కింద పెడతాను నేను. ఓకే, సరే అండి. వచ్చే సెషన్లో కలుద్దాం. HTML అయితే అయిపోయింది, మనకు సెలీనియం కావాల్సిన HTML అయిపోయింది, నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఇంట్రొడక్షన్ అయిపోయింది, HTML అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్లో ఇంకొక లొకేటర్స్ అట్లాంటిది ఏదైనా తీసుకుందాం. ఓకే, లొకేటర్స్ అంటే ఏంటి, ఎట్లా నేర్చుకోవాలని నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. ఓకే, సరే అండి. ఆ, చూద్దాం. లొకేటర్స్ చెప్తాను, లేకపోతే వేరే టాపిక్ చెప్తాను, చూద్దాం. అది నెక్స్ట్ సెషన్లో డిసైడ్ చేద్దాం. ప్రస్తుతానికి నేను లొకేటర్స్ అనుకుంటున్నాను. సో సరే అండి, ధన్యవాదాలు. ఈ సెషన్కి అయితే ఇంతే, వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్ అండి.